నా పేరు సూర్యప్రకాష్. ఫార్మా మార్కెటింగ్ లో మేనేజర్ గా చేస్తూ వెస్టేజ్ అన్న ఆపర్చునిటీని నా లైఫ్ కెరీర్ గా నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఇంత గ్రేట్ అప్లైన్ శ్రీ ప్రదీప్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తి. మా జాన్ పాల్ గారు, మా మెంటర్ శ్రీ రాజేష్ కల్పల గారు ఎప్పుడు కూడా వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తులుగా వారికి సదా రుణపడి ఉంటాం, ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఉంటాం. ఈ రోజు జూమ్ రేడియోగా మనం అనుకున్నాం కదా. పర్సన్ కూడా ఒకసారి నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రదీప్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. లాస్ట్ టైం మీరు కొంత నాలెడ్జ్ ఇచ్చి ఉన్నారు. ఎలాగా అంటే ఒక వెస్టేజ్ కెరీర్ లో ఎలా ఎదగాలి అన్న చోట మొత్తం మీరు ఏ లక్షణాలు ఉండాలి, ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మీరు ఇచ్చిన ఇది మా శ్రోతలకి ఎక్కువ మందికి బాగా అనిపించింది. చాలా మంది విన్నారు. వారి నుంచి మళ్ళీ మాకు మెసేజ్లు, మెయిల్స్, ఫోన్ కాల్స్ రూపంలో మాకు ఏమున్నాయండి ఇందులో, ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏమిటి అంటూ వారు కొంత చాలా ఎక్కువ మంది అడుగున్నారనమాట. అన్ని ప్రశ్నల్లోంచి వారు అడిగిన చాలా ప్రశ్నల్లోంచి మేము కొన్ని సెలెక్ట్ చేసుకుని మీ దగ్గరికి వస్తున్నాం, మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అనమాట. సో ఒకసారి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని, ఎందుకంటే కొత్త శ్రోతలు కూడా ఉంటారు, వారి కోసం మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని తర్వాత మనం అసలు క్వశ్చనర్ లోకి వెళ్ళిపోదాం. హార్ట్లీ వెల్కమ్ ప్రదీప్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు. సో నా పేరు ప్రదీప్ అండి. ఫార్మా మార్కెటింగ్ చేసి ఈ యొక్క ఆపర్చునిటీని పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ యాక్టివిటీస్ తో టేకప్ చేసి వర్క్ చేస్తున్నాను. సో ఆపర్చునిటీ మై గ్రేట్ మెంటర్ రాజేష్ సార్ యొక్క సపోర్ట్ తో నేను యొక్క సిస్టమ్ యొక్క సపోర్ట్ తో, రాజేష్ సార్ బ్లెస్సింగ్స్ తో ఈ యొక్క బిజినెస్ విధానాన్ని డెవలప్ చేసుకుంటూ స్టార్ డైరెక్టర్ అనే లెవెల్కి ఇచ్చి ఇవ్వటం జరిగింది. సో అదేవిధంగా ఒక కార్ ఇచ్చేవారుగా, అదేవిధంగా ఒక థాయిలాండ్ ట్రిప్ కూడా ఎలిజిబిలిటీ సంపాదించడం, అలాగే 10 lakhs వర్త్ 50,000 10,50,000 వర్త్ ఒక కార్ తీసుకోవడం టాటా టైగర్ అనేది ఆపర్చునిటీ ద్వారా నేను ఇప్పటి వరకు సాధించినటువంటి ఒక లెవెల్ సక్సెస్ మాత్రము. ఇందులో ఇంకా మనము చేసుకుంటూ వెళ్తుంటే ఒక సిస్టమ్ ను పట్టుకుని, ఒక మెంటర్ని పెట్టుకుని, సిస్టమ్ అప్లైన్ పెట్టుకుని, సో ఇంకా పెద్ద సక్సెస్ వైపు మనం అడుగులు వేయొచ్చు. నైస్ సార్, నైస్ సార్. యాక్చువల్ గా మీరు లాస్ట్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలానే విషయాలు చెప్పుకుంటూ వచ్చారు సార్. ఎలా ఎదగాలి లీడర్స్ ఎలా అంటే, అసలు ఏంటి వెస్టేజ్ అంటే ఏంటి, ఇందులో ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఏంటి అన్నది చాలా మంది అడిగిన ప్రశ్న అనమాట. ముందుగా అక్కడికే వస్తున్నాను. వెస్టేజ్ లో అసలు ఏంటి సార్, ఎన్ని కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్న కేటగిరీస్ అయినా చెప్పగలరా? సార్ తప్పనిసరిగా సార్. సో వెస్టేజ్, సో మనకి డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ లో కంపేర్ చేసుకున్నట్లయితే మేబీ ఇప్పుడు మనం 16 కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇన్ని కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ మేబీ ఉండకపోవచ్చు. సో ఏదో ఒక హెల్త్ మీద, ఏదో ఇంకొక కేటగిరీ మీద బ్యూటీ, సో జనరల్ గా ఈ రెండింటి మీద ఉంటూ ఉంటుంది మార్కెట్ లో. బట్ మనకి అలా కాకుండా 16 రకాలైనటువంటి కేటగిరీ కలిగిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అందులో మనము ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ కూడా నేను ప్రోడక్ట్ గానే తీసుకుంటున్నాను. ఎందుకంటే అవి కూడా మనం పర్సనల్ యూజ్ చేస్తాం, హెల్త్ హైజీనిక్ ప్రొడక్ట్స్ కాబట్టి. సో ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్, సో అదేవిధంగా వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీ, హెల్త్ కేర్, సో సప్లిమెంట్స్, అదేవిధంగా హెల్త్ ఫుడ్, సో అదేవిధంగా అష్యూర్ న్యాచురల్ పర్సనల్ కేర్, ఉమెన్ హైజీనిక్, ఓరల్ కేర్, హోమ్ కేర్, అగ్రికల్చర్, సో మ్యాక్ డ్రైవ్ అని చెప్పి మనం ఇంజిన్ ఆయిల్, వాటిలో ఇంజిన్ ఆయిల్ ఎడిటివ్ అనమాట. సో దాని యొక్క మెయింటెనెన్స్, ఇంజిన్ మెయింటెనెన్స్ ని, పర్ఫార్మెన్స్ ని అద్భుతంగా పెంచేటటువంటి ప్రొడక్ట్. సో ట్రూ మ్యాన్, మరి మెన్స్ కూడా స్పెషాలిటీ ఫ్యూ బ్రాండ్స్ అన్నమాట కలిగినటువంటిది మిస్టర్ ఆఫ్ పిలాన్. సో బ్యూటీ ఆఫ్ ఉమెన్ అన్నమాట. సో వెలినో, సో స్కిన్ ఫార్ములా 9, ఈ విధంగా 16 రకాలైనటువంటి కేటగిరీ ప్రొడక్ట్స్ కలిగి ఉంది. సార్ ఇంజిన్ ఆయిల్ యాడిటివ్ అన్నారు, మంచిగా అంటే కార్లకి, ఇటు మోటార్ సైకిల్ వీటికి కూడా, ఇంకా దేనికైనా పనికి వస్తాయా సార్? 2 వీలర్, 4 వీలర్, 3 వీలర్, సో అదే విధంగా సో దాన్ని మనము ఎందులో అయినా వాడుకోవచ్చు. సో అంటే ఏ వెహికల్ అయినా వాడుకోవచ్చు, రోడ్ మీద వచ్చే వెహికల్ లో దేంట్లో అయినా మనం వాడుకోవచ్చు. సో ఇంజిన్ ఆయిల్ పోసే క్వాంటిటీని బట్టి దాని మోతాదు కనపడుతూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్ గా కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ లో చెప్పుకొచ్చారు కదా, మనం అంటే
పప్పులు ఉప్పులు ఇలాంటివి ఉండకపోవచ్చు నా ఉద్దేశం. మన రోజువారీ అంటే ఎక్కువగా మా శ్రోతలు అడిగిన ప్రశ్న ఏంటంటే రోజు ఉపయోగించుకునే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా, కొంత వివరణ అన్నారు. అంటే పొద్దున్న లేవగానే మొదలు పెట్టాయి అలాగైనా ఉన్నాయా? ఎస్ సార్, డైలీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మనము ఆ, ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర అంటే మనము అంటే ఒక డోర్ ఎంట్రీ ప్రొడక్ట్స్ అంటారు. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే ఆ డోర్ ఎంట్రీ ప్రొడక్ట్స్ ని లైక్ చేస్తారు. సో అందులో భాగంగా ఉదయం లేచినప్పుడు వాడే పేస్ట్ నీమ్ క్లావ్ కాంబినేషన్. సో అంటే అది పంటిని రక్షిస్తుంది, దంత సంరక్షణ చేస్తుంది. అదేవిధంగా ఇతర ప్రాబ్లమ్స్ అనేవి మనకి పిప్పును పోటు కానీ పంటికి సంబంధించిన గార పోగొట్టడంలో కానీ బ్యాడ్ స్మెల్ ని రిమూవ్ చేయడంలో కానీ చక్కగా లేకుండా మెయింటైన్ చేయడంలో కానీ సో ఇట్లాగూ ఆ పేస్ట్ ఉంది, సోప్ ఉంది, అష్యూర్ సోప్ ఉంది. సో సోప్ కేటగిరీలో త్రీ ఫోర్ సోప్స్ ఉన్నాయి మనకి. సో వారి టేస్ట్ బట్టి వారి వారి మరి టేస్ట్ బట్టి వారికి నచ్చింది. సో అందులో మనకి అష్యూర్ సోప్ ఉంది, వేప తులసి పుదీనా టీఎఫ్ఎం. సో కూడా మనకి 76% 75% గ్రేడ్ 1 సోప్ కలిగి ఉన్నటువంటిది. సో అలాగే మనకి ఇంకొక సోప్ ఉంది, మనకి ఆలివ్ ఆయిల్ కుంకుపోతేనే ఇట్లా చెప్పుకుంటూ పోతే 3-4 కేటగిరీ ఆఫ్ సోప్స్ ఉన్నాయి అందులోనే. సో అలాగే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన బ్రష్ తర్వాత మనం వాడేటటువంటి మరి సోప్ తగ్గిన తర్వాత ఫేస్ వాష్ ఉంది. తర్వాత మనకి ఫెయిర్నెస్ క్రీమ్స్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ లో. సో డైలీ మనం బయట చాలా ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బయట టీ పొడి వాడతాము. సో మన దగ్గర జేటా స్పెషల్ టీ ఉంది, స్పైసీ టీ ఉంది, కాఫీ ఉంది. సో మన ఇంకేంటి బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ కూడా మనము ఆ ఆ, ఏదైనా స్కిప్ చేస్తాం. ఒక్కోసారి టైం లేని సందర్భంలో బ్రేక్ఫాస్ట్ ను కూడా స్కిప్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా ఆ మీల్స్ ని ఏదైనా స్కిప్ చేసి దానికి రీప్లేస్మెంట్ కింద బ్రేక్ఫాస్ట్ సరే అని చెప్పి సో అటువంటి ప్రోడక్ట్ ఉంది. సో పిల్లలకు సంబంధించి ప్రోటీన్ పౌడర్ అంటే వాళ్ళ గ్రోత్ ని మెయింటైన్ చేయడంలో హెల్దీగా. సో డిహెచ్ ఉంటుంది, డొకోసెక్సోనిక్ యాసిడ్. సో బ్రెయిన్ డెవలప్మెంట్ కి సంబంధించి. సో అంటే బయట ప్రోటీన్ పౌడర్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమంటే చాలా క్వాలిటీగా పిల్లల్లో మనం ఆ మార్పుని గమనించవచ్చు. సో అది దానికి డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంది, వెనిలా ఫ్లేవర్, సో అది చాక్లెట్ ఫ్లేవర్. సో అదేవిధంగా మనకి ఇంకా హెయిర్ కేర్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ షాంపూస్. సో మనకి డాండ్రఫ్ ఉంటే ఆ షాంపూ. సో ఇప్పుడు వింటర్ సీజన్, ఈ వింటర్ సీజన్ లో డ్రై హెయిర్ కి ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది. సో కొంచెం మాయిశ్చరైజర్ మనం ఎలా అయితే ఫేస్ కి అప్లై చేస్తుంటామో అదే విధంగా హెయిర్ కి అప్లై చేయడానికి కూడా మాయిశ్చరైజర్ రిచ్ షాంపూస్ ఉన్నాయి, కలర్ కేర్ షాంపూ డిఫరెంట్. సో ఇట్లాగూ అవును సార్. హోమ్ కేర్ అని షాంపూ అంటే అది వచ్చింది. ఎక్కువ మంది మమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే హెయిర్ డే ఉపయోగిస్తున్నాం మేము, తలకి రంగులు వేసుకునే రోజులు కదా, అవైలబిలిటీ ఉన్నప్పుడు మేము ఎందుకు ఉపయోగించకూడదని ఉపయోగిస్తున్నాం, కానీ తొందరగా కలర్ పోతోంది మాకు షాంపూల వల్లేమో అనుకుంటూ ఉంటాం మేము, కాబట్టి తొందరగా కలర్ పోకుండా కలర్ ప్రొటెక్షన్ గా ఏమన్నా షాంపూలు ఏదైనా ఉందా అని అడుగుతున్నారు సార్. సార్ కలర్ కేర్ షాంపూ కూడా ఉంది మన దాంట్లో. సో అది మనము అప్లై చేయడం ద్వారా వేసిన కలర్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ అనమాట, ఎక్కువ కాలం నిలబడేటట్టుగా చేస్తుంది. అదే విధంగా యువి రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎందుకంటే కలర్ మనం బయట తిరిగేటప్పుడు ఆ యొక్క సన్ మరి నుంచి వచ్చే సూర్య కిరణాలకి ఆటోమేటిక్ గా కలర్ డల్ అయిపోతూ వస్తుంది. పైగా బయట డస్ట్ కూడా మనకి అందులో కూడా పడుతూ ఉంటుంది అనమాట. సో ఆ యువి రేస్ నుంచి ప్రొటెక్షన్ చేస్తూ సో మనం ఏదైతే కలర్ వేసుకున్నామో ఇది చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట, మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. అదేవిధంగా మన హెయిర్ కూడా చక్కగా సిల్కీగా స్మూత్ గా సో ఉంటుంది. అదేవిధంగా దానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్ ఇ, విటమిన్ B5, అలాగే లిన్సీడ్ ఆయిల్ కూడా. సో సో ఇవన్నీ కూడా మంచి కాంబినేషన్, విటమిన్ B5 ఇవన్నీ కూడా ఉంటుంది. సో హెయిర్ కి ప్రొటెక్షన్ తో పాటు కలర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో అదే అష్యూర్ కలర్ ప్రొటెక్ట్ షాంపూ 150 ml ప్యాక్ లో అవైలబిలిటీ ఉంది. ఎక్సలెంట్. ఓకే సార్, బాగుంది సార్ అదే మీరు చెప్తున్న విషయం. సార్ ఇందాక ముందు మీరు రోజువారీ ఉపయోగించాలంటే కాఫీ టీల గురించి చెప్పుకొచ్చారు సార్. అంటే మన ఇండియా ఇప్పుడు యాక్చువల్ గా అంటే డయాబెటీస్ పరంగా ప్రతి 4th ఇండియన్ డయాబెటిక్ అనేసి మాట్లాడుతున్నాం కదా. వీళ్ళు చెప్పిన అడిగిన విషయం ఏంటంటే అందులోకి వేసుకుంటున్న
షుగర్ ఫ్రీ లాంటి టాబ్లెట్స్ కొంచెం ఎక్కువ మందికి మళ్ళీ వాటికి క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి, ఎక్కువ రోజులు వాడొద్దు అంటున్నారు. అలాంటి ప్రోడక్ట్ ఏదైనా ఉందా ఉపయోగపడేది అనేసి అడిగారు. సార్ కాఫీ టీల గురించి చెప్పి దాంట్లోకి వెళ్ళండి అని సార్. ఎస్ సార్, మంచి ప్రశ్న సార్. సో మనకి టీ వచ్చేసరికి లేత చిగురు, అస్సాం సిటీసీ లేత చిగురులతో తయారైనటువంటి టీ పొడి ఉంది. సో అది ఒక ఎక్స్పోర్ట్ క్వాలిటీ కలిగినటువంటి సో ఒక టీ పొడిని సో మన కంపెనీ వాళ్ళు సేకరించి దాన్ని సప్లై చేస్తున్నారు. సో బయట టీ పొడిలో జనరల్ గా చేయడం మోసం, చింతపిక్కల పౌడర్ కలపడం లేదా ముదురు ఆకుల్ని తీసుకుని చేయటం, సో ఇట్లాంటివి ఉంటూ ఉండే. సో దీనివల్ల మనకి ఇచ్చే టీ పొడి వల్ల మనకి హై యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటది. అంటే మనము 1 కప్ ఆఫ్ టీ తీసుకుంటే 4 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే అందులో వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఈక్వల్ గా ఉంటుంది. చాలా హెల్దీగా ఉంటాము, యాక్టివ్ గా ఉంటాము, ఎనర్జిటిక్ గా ఉంటాము. సో అదే విధంగా మన కోవిడ్ టైం మూమెంట్ లో కూడా మరి కాంబినేషన్ అన్నమాట. సో అశ్వగంధ, సో మెలూటి, సో ఇట్లాగూ మనకి ఈ యొక్క కాంబినేషన్ తో 8 ఇంగ్రీడియంట్స్ ఆయుర్వేదిక్ హెర్బ్స్ అన్నమాట. సో వాటితో వచ్చిన టీ కూడా ఉంది. సో అది కూడా చక్కగా హై ఇమ్యూనిటీ పవర్ మెయింటైన్ చేస్తుంది, విటమిన్ సి ఉంటుంది. సో అలాగే తరచూ సీజన్లకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకు రిలీఫ్ పొందడానికి కొంత మన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అదే హెల్ప్ అవుతుంది. అలాగే మనకి కాఫీ కూడా హైలీ ప్రీమియం క్వాలిటీ కలిగినటువంటి కాఫీ ఉంది. మరి వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుంటూ నిజంగా మీకు డయాబెటీస్ వాళ్ళు చాలా మంది బయట షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాము. 1+1 అనే ఆఫర్ లో కూడా చాలా మంది ఇట్లే చూసుకుంటారు, ఆఫర్ ఉంది కదా అని చెప్పి. దాంతో పాటు వాళ్ళకి కనిపించిన ఇంకొక ఆఫర్ కూడా ఉంది. అది వాడితే అందులో ఆస్పరిటిన్ అనే పదార్థం ఉంటుంది. అది వాడటం వల్ల జీవితంలో ఒకసారి మనకి పక్షవాతం వస్తుంది, డయాలసిస్ వస్తుంది అని చెప్పి రాసి పెట్టుకోవచ్చు. బట్ మనం పైన చూసిన ఆఫర్ చూసి అవి బాగా యూటిలైజ్ చేస్తున్నాము. బట్ దాని బ్యాక్ సైడ్ ఉన్న ఆఫర్ అయితే అది మరి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టీవియా మనం ఉపయోగించేది తీపి తులసి న్యాచురల్ గా షుగర్ కన్నా కూడా 200 టైమ్స్ తీయదనాన్ని కలిగి ఉంటుంది. సో దీన్ని మనకి వాడటం వల్ల ఎటువంటి అంటే స్వీట్నెస్ ఉన్నప్పటికీ కూడా మనకి షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ గానే మెయింటైన్ అవుతుంది. సో షుగర్ ఫ్రీ అన్నమాట ఇది. అదే విధంగా క్యాలరీస్ కూడా ఫ్రీ అన్నమాట. చాలా జస్ట్ 2% బిలోనే, చాలా తక్కువ అన్నమాట. సో క్యాలరీస్ కూడా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ 0. సో ఇది లాంగ్ టర్మ్ వాడినా సరే, ఎప్పుడు వాడినా సరే సో మనకి చక్కగా హెల్దీగా డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో మళ్ళీ ఇది వాడటం సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం కొంతవరకు మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఇది 100% యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రొడక్ట్ డయాబెటీస్ వారికి మాత్రమే కాదు, జీవితంలో నాకు డయాబెటీస్ రాకూడదు అని షుగర్ ఎవరైతే అవాయిడ్ చేస్తారో తెలుసుకుని, మరి అది షుగర్ అంటే మన అందరికి తెలిసిన విషయం, స్లో పాయిజన్ అంటారు. సో దానికి ఆల్టర్నేటివ్ గా ముందు నుంచి కూడా ఈ షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ స్టీవియాని కనుక వాడుకోవడం మొదలెడితే చక్కగా అది మనకి ఫ్యూచర్ హెల్త్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా మనము మరి వెయిట్ మేనేజ్మెంట్ లో వెయిట్ లాస్ అయ్యి మెయింటైన్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ స్వీట్స్ కానీ ఇట్లాంటి షుగర్ కంటెంట్ ఐటమ్ ఎక్కువ తీసుకోవడం వల్ల క్యాలరీస్ పెరిగి మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి దాన్ని కూడా చక్కగా మెయింటైన్ చేసుకోవటం కోసం కూడా దాన్ని మనం షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ కూడా స్టీవియాని సజెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, నిజంగానే మీరు అన్నట్టు సార్ అది 1-2 టాబ్లెట్లు అంటే ఒకేసారి కొందరు తీపి ఎక్కువ తినాలి తాగాలి అనుకుంటారు, కొందరు తక్కువ. 1-2 వేసుకున్న ప్రమాదం లేదు కదా సార్? అది ఇబ్బంది ఏం లేదు సార్. జనరల్ గా మనం చిన్న టీ గ్లాస్ తీసుకున్నప్పుడు అది 1 టాబ్లెట్ సరిపోతుంది నార్మల్ గా. సో కాఫీలో కొంచెం కొంచెం కావాలనుకున్నప్పుడు 2 టాబ్లెట్లు. సో దాని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు సార్. అది బాగా అనిపించింది సార్ మీరు అన్నట్టు. ఆస్పర్టెంట్ అనేసి ఏదో పదార్థం పేరు చెప్పారు. అది మళ్ళీ పక్షవాతానికి దానికి అవకాశం వచ్చే దారి లేకుండా హ్యాపీగా హెల్దీగా తాగేందుకు ఒకటి ఉంది మన దగ్గర. ఎక్కువ మంది శ్రోతలు ఈ ప్రశ్న అడుగున్నారు, షుగర్ ఫ్రీ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది ఇలా అంటున్నారు. అంటే శ్రోతల్లో కూడా కొంత అవగాహన ఉన్నట్టుంది. దాంతో వారు చెప్పిన మాట మంచి నైస్ సమాధానం చెప్పారు సార్. ఎక్కువ మంది అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఒకటి ఉంది ప్రదీప్ గారు, మీకు మంచి ప్రశ్న ఒకటి ఉంది. ఏంటి అంటే వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడడానికి, అంటే బాగా హెయిర్ ఫాలింగ్ అది బాగా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా వెంట్రుకలు రాలిపడడానికి డాక్టర్స్ వాళ్ళు చెప్తుంది కుదుళ్ళు గట్టిపడాలి అనేసి.
అలాంటి లోపల నుంచి కానీ గట్టిగా ఒక సరైన ఆహారం కానీ తినమని చెప్తూ ఉంటారు డాక్టర్స్. సో హెయిర్ ఆయిల్ గానీ లేదంటే క్యాప్సూల్ లా గానీ ఏమైనా ఉన్నాయా, టాబ్లెట్స్ కానీ మనకి అనేసి అడుగుతున్నారు సార్. డెఫినెట్ గా సార్. సో మన దగ్గర షాంపూస్ తో పాటు హెయిర్ ఆయిల్ కూడా ఉంది. సో ఇది హెయిర్ ఫాల్ ని కంట్రోల్, ఆర్నికా టీ కాంబినేషన్ అన్నమాట. సో బెస్ట్ కాంబినేషన్ ఇది. ఇది నాన్ గ్రీజీ, అంటే మనకి ఎటువంటి జిడ్డు గానీ ఏమి ఉండదు. సో చేతులకు కానీ హెయిర్ కానీ జిడ్డు ఉండదు. సో అవుట్ సైడ్ మనం కొబ్బరి నూనె కానీ ఇంకా వేరే ఏదైనా వాడినప్పుడు వాటిలో ఉన్నటువంటి జిడ్డు దాని వల్ల సో మనకు రాసుకుని అవుట్ సైడ్ కి వెళ్ళినప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా చక్కగా అట్రాక్ట్ చేయడానికి ఆ హెయిర్ ఆయిల్ ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ మన హెయిర్ ఆయిల్ మాత్రం సో ఎటువంటి అట్రాక్షన్స్ ఉండవు డస్ట్ పార్టికల్స్ ని అట్రాక్ట్ చేయడం, ఎందుకంటే ఇది నాన్ గ్రీజీ ఫార్ములా అన్నమాట. సో అదే విధంగా డాండ్రఫ్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అలాగే చిన్న ఏజ్ లో వచ్చేటువంటి అంటే తెల్ల వెంట్రుకలు కొంతమందికి, పిల్లలకి, కొంతమందికి ఏజ్ లో చిన్న ఏజ్ లో కూడా వస్తున్నాయి, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ అంటారు. సో దాన్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ, అలాగే హెయిర్ రూట్ ని స్ట్రెంథెన్ చేయడంలో కానీ ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఈ రోజుల్లో చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది హెయిర్ ఆయిల్ ఎందుకు అప్లై చేయారంటే జిడ్డు ఉంటుందని. బట్ ఈ హెయిర్ ఆయిల్ మాత్రం ఒక్కసారి కనుక ట్రై చేసినట్లయితే ప్రతి స్టూడెంట్ ఇంకొకరికి రికమెండ్ చేస్తారు. సో ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అటువంటి బెస్ట్ క్వాలిటీ కలిగినటువంటి హెయిర్ ఆయిల్ కలిగి ఉన్నాము. అదే విధంగా మనకి హెయిర్ ప్రొటెక్షన్ కోసం హెయిర్, నెయిల్, స్కిన్ క్యాప్సూల్స్ కూడా కలిగి ఉన్నాం మనం. సో హెయిర్, నెయిల్, స్కిన్, సో అంటే ఆ క్యాప్సూల్స్ వాడుకోవటం వల్ల మనకి హెయిర్ కి, నెయిల్ కి, స్కిన్ కి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా అందులో ఇవ్వబడినాయి అనమాట. సో న్యాచురల్ గా సో అది వాడుకోవటం ద్వారా ఒకటి లేదా 2 క్యాప్సూల్స్ వాడుకోవటం ద్వారా మనం హెల్దీగా సో మన హెయిర్ కి గ్రోత్ కి, అదే విధంగా హెయిర్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి, సో ఆ విధంగా సపోర్ట్ చేసుకోవడానికి, హెయిర్ ఫాలింగ్ ఉన్న వారిలో ఆల్రెడీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న హెయిర్ ని, సో ఈ విధంగా మనం ఆ క్యాప్సూల్స్ ని వాడుకోవటం ద్వారా మనము చక్కగా ఒక న్యూట్రిషన్ అనేది హెయిర్ కి కావాల్సినటువంటి సపోర్ట్ ని మనం 100% అందించవచ్చు. సో న్యాచురల్ వేలో మనం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. అది సార్ మన దగ్గర ఉన్నటువంటి కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ లో ప్లస్ అలాగే గట్టిపడేందుకు కూడా రెండింటిని మీరు సలహా ఇచ్చారు సార్. ఎస్ సార్. లోపల నుంచి న్యూట్రిషన్ పరంగా ఈ స్కిన్, హెయిర్ మొత్తం. ఓకే, రైట్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. ఒక్కొక్కటి మా శ్రోతలు వారు అడుగుతున్న ప్రశ్నల్ని మేము ముందు చూస్తున్నాం. అలాగే మీరు సరైన సమాధానాలు ఇస్తున్నారు. ఒకేసారి అన్ని ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి అలా మనం పైన కొంత నాలెడ్జ్ అందుకుంటున్నాం అనమాట. సార్ అది మనకి ఇంటి పరిశుభ్రతకి అంటే హోమ్ హైజీన్ ప్రొడక్ట్స్ అంటాం కదా, అవి ఏమన్నా ఉన్నాయా? హోమ్ హైజీన్ ఎక్కువ మంది మాకు శ్రోతల్లో ఇల్లాలు, గృహిణి వీళ్ళే ఉన్నారు. హౌస్ మేకర్ సార్, హోమ్ హైజీన్ గురించి అవగాహన సార్. సో హోమ్ కేర్ అనే కేటగిరీ ప్రొడక్ట్స్ లో మనకి హోమ్ హైజీనిక్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి సార్. సో అందులో మనకి డిష్ వాష్ లిక్విడ్ ఉంది. సో అంటే మనకి వాషింగ్ లిక్విడ్ మన డిషెస్ క్లీన్ చేసుకోవడానికి, అదే విధంగా ఫ్లోర్ క్లీనర్ ఉంది, అదే విధంగా మనకి అల్ట్రా వాష్ అని చెప్పి క్లాత్ ని వాష్ చేసుకునేది అది ఉందన్నమాట. సో ఇలా మనకి టాయిలెట్ కార్డ్, సో టాయిలెట్ కమ్యూనిటీస్ ని క్లీన్ చేసుకోవడం కోసం ఆ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంది. సో అదే విధంగా మల్టీపర్పస్ క్లీనర్ అని చెప్పి ఉంది. సో ఈ విధంగా మనకి అల్ట్రా స్వాప్ అనేది ఫ్లోర్ క్లీనర్ అన్నమాట. సో అది మనకి సో చూసుకున్నట్లయితే 500 ml ప్యాక్ లో వస్తుంది. అది యాంటీ మైక్రోబయల్ యాక్షన్ కలిగి ఉన్నటువంటి అన్నమాట. సో అంటే మనము క్లీన్ చేసిన తర్వాత జనరల్ గా ఇంకొంచెం చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, డెటాల్ కానీ, సెవలాన్ లిక్విడ్ కానీ ఇట్లాంటివి వాడుతూ ఉన్నాం మోర్ హైజీనిక్ కోసం. సో మరి అటువంటి హైజీనిక్ కి ఈ యొక్క ఫ్లోర్ క్లీనర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మంచి స్మెల్ ఉంటుంది, ఫ్రాగ్రెన్స్ స్మెల్ ఉంటుంది. అదే విధంగా సో మనకి కాస్ట్ పరంగా కూడా చూసుకున్నా సరే 4 రూపీస్ 30 పైసా ఫర్ కాస్ట్ అన్నమాట, యూసేజ్ అన్నమాట. సో ఒక 2 స్పూన్లు తీసుకుంటే చక్కగా మనం ఒక 1/4 బకెట్ లో 4 లీటర్ వాటర్ కలుపుకొని హ్యాపీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అదే విధంగా అల్ట్రా వాష్ అని చెప్పి సో మనకి
వాషింగ్ పౌడర్, సోపు ఇట్లా వాడుతూ ఉంటాం. సో ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా లిక్విడ్ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ గా ఒకే ప్రోడక్ట్ తో మోర్ బెనిఫిట్ పొందొచ్చు అని చెప్పి. సో ప్రో ఎంజైమ్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములా కలిగి ఉన్నటువంటి అన్నమాట. ఇందులో నీమ్ అనేది ఉంటుంది. సో అది మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములాని కలిగి ఉండటానికి ఇది హెల్ప్ అవుతుంది. సో అంటే మనం లాస్ట్ లో మనం క్లీన్ చేసిన తర్వాత, వాష్ చేసిన తర్వాత మనం ఇంకొకటి కంఫర్ట్ అని చెప్పి ఫ్రెష్నెస్ కోసం, స్మెల్స్ కోసం, లేదంటే ఆ క్లాత్ చక్కగా మెయింటెనెన్స్ కోసం, సాఫ్ట్ గా ఉండటం కోసం ఇవి వాడుతూ ఉంటారు. సో అటువంటివి కూడా వాడకుండా ఆ బెనిఫిట్ ను కూడా అల్ట్రా వాష్ అనే ప్రొడక్ట్ లో 500 ml ప్యాక్ అనేది వస్తుంది, డబ్బా. సో అందులో మనం హ్యాపీగా వాడుకోవచ్చు. సో కాస్ట్ ఆఫ్ పీస్ చూసుకున్నట్లయితే మనకి మిషన్ వాష్ అయితే ₹7.50 పడుతుంది అన్నమాట పర్ వాష్. 1 టైం వాడేటప్పుడు 2 స్పూన్స్ అంటే ఒక 10 ml చొప్పున మనం వాడుకోవచ్చు. సో అది మనకి 50 వాషెస్ వరకు వస్తుంది. రెగ్యులర్ గా వేసే లోడ్స్ ఏవైతే ఉన్నాయో 50 వాషెస్ వస్తుంది అనమాట. ఇక్కడ 2 స్పూన్స్ అంటే 10 ml కదా సార్? అదే బయట మామూలుగా 60 ml అడుగుతున్నారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్ అదే సార్ డిఫరెన్స్. ఇక్కడ బయట ప్రైస్ ఒక లీటర్ తక్కువ అని చెప్తా ఉంటారు, ఇక్కడ హాఫ్ లీటర్ కొంచెం ప్రైస్ వేరియేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం చూడాల్సింది కాస్ట్ ఆఫ్ యూసేజ్, నాట్ ప్రైస్. సో ప్రైస్ చూసినప్పుడు డెఫినెట్ గా అందులోకి వెళ్ళినప్పుడు మనం అందులో వాడి చెప్పిన డోసేజ్ 60 ml చొప్పున వాడాలి. 60 ml చొప్పున వాడినప్పుడు ఆ లీటర్ కూడా మనకి హాఫ్ లీటర్ ఎంతకాలం వస్తుందో అంతకన్నా తక్కువే రావచ్చు, లేదా కుడియడంగా రావచ్చు. సో కానీ ఇక్కడ మనం హాఫ్ లీటర్ వాడుతున్నామంటే 10 ml డోస్ అనమాట. డిఫరెన్స్ చూడండి, 40 ml డిఫరెన్స్ ఉంది పర్ డోస్. సో 40 ml, 40 కాదు 50 ml వరకు డిఫరెన్స్ ఉంది 10 ml కేను అది. సో అంటే మనం ఏదన్నా డర్టీ గానీ, హెవీ లోడ్ గానీ అట్లాంటప్పుడే 20 ml వాడతాం, జనరల్ యూసేజ్ 10 ml వాడతాం. సో అంటే మరి 40 to 50 ml డిఫరెన్స్ వస్తుంది కాస్ట్ ఆఫ్ యూసేజ్. సో ఇట్లా చూసుకున్నట్లయితే మనకి మనం బకెట్ వాష్ లో చూసుకున్నట్లయితే ₹3.75 పడుతుందండి. అట్లా 100 టైమ్స్ అంటే 100 బకెట్లు కలిగినటువంటి క్లాత్స్ ను వాష్ చేయడానికి కూడా ఇది కాస్ట్ ఆఫ్ పెరిగిన ది బెస్ట్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. సో ఈ ప్రోడక్ట్స్ ద్వారా డిస్కౌంట్ బెనిఫిటే కాకుండా ఫ్రీ ప్రోడక్ట్, సిఎన్సి బెనిఫిట్స్ ఇట్లా చాలా ఉన్నాయి సార్. సో ఆ విధంగా మన కాస్ట్ ఆఫ్ చూసుకుంటే మన ప్రోడక్ట్ డిష్ వాష్ లిక్విడ్ కూడా. సో మరి సార్ ఒక్క ప్రశ్న, 60 ml వాడే చోట 10 ml వాడితే సరిపోతుంది అంటున్నారు. అంత పవర్ఫుల్ ది మరి బట్టల మీద వాటి మీద వేసినప్పుడు బట్టలకు డ్యామేజ్ అయ్యేదా ఏమిటి దాని గురించి? లేదు సార్, ఇందులో మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి ఉండవు. సో డైరెక్ట్ మార్కెటింగ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా చక్కగా సపోర్టింగ్, అంటే మనకి న్యాచురల్ గా వాడుకునేటువంటి సపోర్టింగ్ ఉంటుంది తప్ప ఇక్కడ హార్మ్ఫుల్ గానీ పవర్ఫుల్ గానీ ఏమి ఉండవు. సో ఇందులో పవర్ఫుల్ ఎంజిమాటిక్ క్లీన్సింగ్ యాక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో అలాగే మనకి ఇందాక చెప్పాను కదండి, సో నీమ్ లీవ్స్ కూడా ఇందులో కలుస్తాయి అని చెప్పి. ఇట్లా న్యాచురల్ గా అది యాంటీ బ్యాక్టీరియల్ ప్రొటెక్షన్ కలిగి ఉండటం వల్ల మనకి క్లీనింగ్, అట్ ది సేమ్ టైమ్ ఇందులో ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా క్లీనింగ్, అలాగే ప్రొటెక్షన్, సో బ్యాక్టీరియల్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి సార్. న్యాచురల్ వేలో ఉంటుంది. హైయెస్ట్ గా సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఇవి అన్ని కూడా హోమ్ కేర్ లో హైయెస్ట్ గా సెల్లింగ్ స్టార్ కేటగిరీ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే, అంటే ఎలాగ సార్ మనం అంటే ప్రొడక్ట్ క్వాలిటీ అది తెలిపేలాగా ఇటు కూర్చొని మనం ఎవరికైనా డెమోల రూపంలో చూపించడానికి? డెఫినెట్ గా సార్, డెమోలు కూడా ఉంటాయి ఇందులో. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం అల్ట్రా స్వాబ్ అంటే ఫ్లోర్ క్లీనర్ తీసుకున్నాం అనుకోండి. సో మనం గాజు గ్లాస్ లో డెమో వాటర్ తీసేసుకుని ఒక బ్లూ, అంటే మనం ఇంట్లో వాడే బ్లూ ఏదన్నా కావచ్చు, సో అది డ్రాప్స్ వేసేసి దానికి ఒక డెట్ అంటే మురికిగా దాన్ని తీసుకుంటే దాన్ని క్లీన్ చేసే దాంట్లో మనము బయట హార్పిక్, సో ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. సో అది వేసి ఒక గాజు గ్లాస్ లో వేస్తే మన దాంట్లో మన ఇంకొక గాజు గ్లాస్ లో అల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీనర్ వేస్తే ఆ డిఫరెన్స్ స్పూన్ తో కలిపితే బ్లూ ఉన్న వాటర్ కాస్త ట్రాన్స్పరెంట్ గా మారిపోతుంది. సో అది వచ్చేసరికి సేమ్ అదే విధంగా ఉంటుంది. అంటే మురికిని ఏది పోగొడుతుంది అనేది ప్రాక్టికల్ గా మనం వారికి డెమో చూపించి ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చు 100%. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. సార్ ఇందాక యాక్చువల్ గా మా శ్రోతలు అడిగిన ప్రశ్నలు ఇంకొకటి ఏమిటి అంటే,
కల్తీ నూనెలతో బాధపడుతున్నాము. వంట నూనెలు బయట అన్ని చోట్ల మొత్తం కల్తీ నూనెలు వస్తున్నాయి. అన్ని వేరుశనగ పప్పులు ఆడిస్తే ఇంత నూనె వస్తుంది, ఇంత కాస్ట్ కే ఆ నూనె ఎలా వస్తుంది? ఈ వీడియోలు మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడితే మన దగ్గర నా వంట నూనె అడుగుతుందా అంటే దాని క్వాలిటీ ఎలా? ఎస్ సార్. అసలు ప్రధానమైన ప్రోడక్ట్ అనేది మన వెస్టేజ్ లో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ లో ప్రధానమైనది, ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా మనం చేసే ప్రిపరేషన్, కిచెన్ లో చేసే ప్రిపరేషన్, వంట ఏదైతే ఉందో అందులో ఆయిల్ కంపల్సరీ ఉపయోగిస్తాం. సో సండేస్ వచ్చిందంటే స్పెషల్ డే కాబట్టి బిర్యానీస్ కానీ ఇంకేదైనా చేసుకున్నప్పుడు అప్పుడు ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ ఉపయోగిస్తాం. ఫెస్టివల్ డేస్ లో మరింత ఉపయోగిస్తాం. మరి ఇక్కడ మనం ఉపయోగించే ఆయిల్ ఎలాంటిదంటే వేరుశనగ నూనె బయట, పామ్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్, సో ఇట్లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్ మనకి సన్ సీడ్స్ అంటే ఆ యొక్క పొద్దుతిరుగుడు, సో పంట అనేది ఇంతకు ముందు మన చైల్డ్ డేస్ లో చాలా చోట్ల కనిపించేది. ఇప్పుడు అది కనుమరుగైంది. బట్ దానికి మించి కూడా ఆ పంట ఉత్పత్తి చేసే దానికన్నా కూడా అంతకు మించి కూడా మనకి మరి నూనె అనేది మార్కెట్ లో బాగా ప్రతి ఒక్కరు వాడుతున్నారు. మరి ఈ యొక్క దీన్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఆ ప్రైస్ లో రాదు. సో ఆల్మోస్ట్ ఇవాళ ప్రైస్ పెరిగి 200 రూపీస్ మేబీ ఉందేమో బై అవుట్ సైడ్, సో పర్ లీటర్. సో అదే విధంగా వేరుశనగ నూనె కూడా ఇవాళ మనం చూస్తున్నాం. సో అది కూడా మరి ఇక్కడ ఏమంటే మనకి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ పెరిగిపోయిన తర్వాత అందులో మిగిలిపోయినటువంటి కొన్ని ఆయిల్ ధర మనకి కలిగి ఉంటే గానీ దానికి, సో ఇక్కడ బయట వచ్చే టీరోజ్ టీ అనే దానికి ఒక ఆపోజిట్ సైడ్ అన్నమాట. ఇది రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. సో రంగు, రుచి, వాసన లేని ఈ మిగిలిపోయిన ఆయిల్ ని తీసుకొచ్చి మన ఆయిల్స్ లో కలపడం వలన, సో ఒక 25% ఒరిజినాలిటీ ఏదైతే ఉందో వేరుశనగ గింజల నుంచి వచ్చినటువంటి ఆ ఫ్లేవర్ గానీ ఆ ఇది గానీ కలిపితే రెస్ట్ ఆఫ్ ది మన కూడా ఇట్లా ఈ విధంగా కల్తీ జరగడం జరుగుతుంది. సో దాన్ని వాడుకోవటం ద్వారా మనము ఇమీడియట్ గా వచ్చే ఇబ్బంది ఏం తెలియకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో అంటే దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతారు, క్యాన్సర్ లాంటివి కానీ. సో అలాగే మనకు వచ్చే గుండె జబ్బులు కానీ, సో అలాగే ఇంకా స్కిన్ డిజార్డర్స్ అంటే అవి కూడా వచ్చే, చర్మ వ్యాధి వచ్చే అంటే దీర్ఘకాలంగా ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి రకరకాల జబ్బులకు మనం గురవుతూ ఉంటాము. సో అక్కడ ప్రైస్ కూడా చూసినట్లయితే మరి మనది వచ్చేసరికి 2 లీటర్స్ ప్యాక్ ఇస్తారు. అక్కడ జనరల్ గా లీటర్ 5 లీటర్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో మనది ఇక్కడ చూడండి, ఒక వేరుశనగ గుళ్ళు తీసుకోండి, డేస్ 150 రూపీస్ నుంచి మేబీ 200 రూపీస్ వరకు ఉంటుంది, డిపెండ్ క్వాలిటీ కేజీ. మరి ఎన్ని శనగుళ్ళు తీసుకుంటే మనము నూనె రాబట్టగలం అంటే మనకు తెలుసు, 4 to 5 kgs లేదా 6 kgs తీసుకుంటే కానీ 1 kg క్వాలిటీ నూనె రాదు. మరి వేరుశనగ గుళ్ళే మరి 4-5 కేజీలు తీసుకుంటే 1000 రూపాయలు ఈజీగా అయిపోతుంది. మరి 1000 రూపాయలు అయినప్పుడు మరి ఆ నూనె కాస్ట్, లీటర్ కాస్ట్ ఎంత ఉండాలి? మనకి టెక్నికల్ గా ఏమి దీని గురించి ఆలోచించాలి, సింపుల్ గా ఆలోచించాం ఫ్రెండ్స్, లాజిక్. సో మరి ఎంత కాస్ట్ పడుతుంది? బయట మీరు గానుగ నూనె తీసుకోండి, అక్కడ కూడా కేజీ 500 నుంచి 600, 400 మినిమం. సో అలా ఆ రేంజ్ లో ఉన్నాయి, 400 to 600 రేంజ్ లో కేజీ నూనె. అప్పుడు 2 కేజీలు 1000 రూపాయలు లేదా 1200 ఉంటుంది. మరి ఇక్కడ మనము గానుగ నూనె అంటే పాత పద్ధతిలో ఎద్దులతో తిప్పి తయారు చేసే పద్ధతి ఉంది కదా, సో ఆ పద్ధతిలో తయారు చేసినటువంటి నూనె మనం వరి పొట్టు నూనె ఇస్తున్నాం, అదే రైస్ బ్రాన్ ఆయిల్. ఎందుకు ఇంకా ఆ పద్ధతి? టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, అప్గ్రేడ్ అయింది, ఫ్యాక్టరీస్ వచ్చేసినాయి, అప్డేట్స్ వచ్చినాయి. ఎందుకు పాత పద్ధతి? సో మనము వాడే కొత్త పద్ధతి ద్వారా అక్కడ ఉన్నటువంటి హీట్ కి అందులో ఉన్నటువంటి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవి లాస్ అవ్వకుండా ప్రిజర్వ్ చేసి 100% యాస్టీజ్ గా మనకు అందించాలనే ఉద్దేశంతో ఇంకా ఆ పాత పద్ధతిని అవలంబిస్తూ ఇవ్వటం జరుగుతుంది. ఇది 2 లీటర్ల ప్యాక్ వచ్చేసరికి 560 రూపీస్ ఉంటుంది, పర్ లీటర్ 80 రూపీస్ పడుతుంది ఎంఆర్పి. బట్ ఈ వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన లాంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా కంపెనీ స్పెషల్ గా 450 రూపీస్ కే ఇస్తుంది, 450 రూపీస్ కే ఇస్తుంది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. అట్ ది సేమ్ టైం మరి లీటర్ 225 రూపీస్ పడింది.
కాస్ట్, మళ్ళీ 10% ప్రీ ప్రోడక్ట్ ఆఫర్లు ఉన్నాయి, ఇంకో 10% తగ్గించుకోండి. సో 200 రూపీస్ లైక్. సో మరి కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఇంకొకటి ఉంది, ఎవ్రీ 4 months, అంటే ప్రతి నెల షాపింగ్ చేస్తూ ఉన్న వారికి 4 నెలలు కంప్లీట్ 5 నెలల షాపింగ్ ఫ్రీ. అందులో భాగంగా మనకి 50 to 60% బెనిఫిట్ అవుతుంది. మరి అప్పుడు 200 రూపీస్ ఉన్నటువంటిది మనకి ఇంకా 100 రూపీసే కాస్ట్ ఆఫ్ యూసేజ్ పడినట్టు. మరి చూడండి, సో ఇన్ని బెనిఫిట్స్ ఇస్తూ కూడా ఇది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇస్తుంది. గుడ్నెస్ ఆఫ్ గామా అర్జినాల్ ఇస్తుంది. సో లిగ్నాన్స్ అని ఉంటాయి, ఇది వరిధానాలు ఉంటాయి, అవి క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అటువంటిది ఉండి బ్లడ్ కొలెస్ట్రాల్ ని రెడ్యూస్ చేయడంలోను, అలాగే ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ప్రొడక్ట్, అలాగే మనకి వరల్డ్ వైడ్ గా దీనికి మంచి సర్టిఫికేషన్స్ కలిగినటువంటి ప్రొడక్ట్ అన్నమాట. కాస్ట్ ఆఫ్ యూసేజ్ కూడా చాలా తక్కువ. మనము సో అంటే ఎట్లాగంటే ఇందులో మనకి ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, దాంతో పాటుగా మనం యూసేజ్ చాలా తక్కువ. అంటే ఎట్లా అంటే మనము బయట 2 స్పూన్లు వాడితే ఇది 1 స్పూన్ వాడుకోవచ్చు. సో త్వరగా హై బాయిలింగ్ పాయింట్ వల్ల తక్కువ టైంలో స్పీడ్ గా వంట చేసుకోవచ్చు. సో బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది వాడటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది సార్. నైస్ ఇన్ఫర్మేషన్ సార్. లాబొరేటరీ సార్ ఏషియాస్ బెస్ట్ ఆయిల్ అనేసి సర్టిఫికెట్ కూడా ఉన్నది అనేసి చదివాను సార్ దీని గురించి. మీరు అన్నది నిజం సార్. నిజంగా 1 kg వేరుశెనగ నూనె బయటకు రావాలంటే దాదాపు ఒక క్వాలిటీ అయితే 3-3.5 నుంచి దాదాపు 4 kg 5 kg కూడా మనం ఆడింది సార్ అనేసి బయట. అందువల్లనే వాళ్ళు ఎక్కువ ఇంచుమించు గానుగల దగ్గర ఆయిల్ చూస్తుంటే 500+ అలా ఉంటుంది లీటర్. అలాంటిది మీరు ఎలాబొరేటెడ్ గా బాగా ఇచ్చారు. సరే, ఇంకొక ప్రశ్న సార్, ఎక్కువ మంది కోరుకుంటున్న ప్రశ్న యాక్చువల్ గా మా శ్రోతలు. ఇందాక మీరు అన్నున్నారు బ్రేక్ఫాస్ట్ ఎవరైనా స్కిప్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది అంటూ. అదే బ్రేక్ఫాస్ట్ కి ఏముంది సార్ మన దగ్గర? అలాగే పిల్లలకి ఏమైనా ప్రోటీన్స్ కానీ ఏమైనా చాక్లెట్స్ బార్ రూపంలో కానీ ఏమైనా ఉన్నాయా? సార్, మనకి బ్రేక్ఫాస్ట్ కి హై న్యూట్రిషన్ కలిగినటువంటి బ్రేక్ఫాస్ట్ సెరల్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో తోటకూర గింజలు, గుమ్మడి గింజలు, సో ఎండు ద్రాక్ష, అదే విధంగా జొన్నలు, సో అలాగే కార్న్ ఫ్లేక్స్, అలాగే బాదం పప్పు, ఇవన్నీ కలగలిపి హనీ కోటెడ్ తో, తేనె కలిపినటువంటి, తేనెతో రంగరించినటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ అన్నమాట. సో వెరీ టేస్టీగా ఉంటుంది. సో ఇది తీసుకోవటం వల్ల మనకి ఫైబర్, పీచు పదార్థం అందుతుంది, మాంసకృతులు ప్రోటీన్స్ అందుతాయి, అదేవిధంగా ఐరన్, సో మనకి రక్తం కూడా సమపాలలో కొంత మనకి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట మెయింటైన్ చేసుకోవటంలో. సో దీన్ని పాలలో నానబెట్టుకుని చక్కగా తినొచ్చు, లేదు మనకి వితౌట్ మిల్క్ కూడా న్యాచురల్ గా తీసుకోవచ్చు అన్నమాట. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ, సో మీల్ స్కిప్ చేసినప్పుడు కానీ బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. హై న్యూట్రిషన్ కలిగినటువంటిది. జస్ట్ కాస్ట్ 291 రూపీస్ ఉంటుంది అనమాట. మనకి ఇది 300 grams 350 grams ఉంటుంది అనమాట. సో మనకి కాస్ట్ ఆఫ్ యూసేజ్ పరంగా కూడా చూసుకున్నా సరే చాలా వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది. డయాబెటిక్ ఫ్రెండ్ సార్ అదే. ఎస్ సార్, అంటే డయాబెటీస్ లైట్ అన్నమాట. ఇది షుగర్ కోటెడ్, షుగర్ ఏమి ఉండదు, న్యాచురల్ హనీ ఉంటుంది లైట్ గా. సో మరి దాని గురించి అంతగా భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు సార్, న్యాచురల్ గా వాడుకోవచ్చు. అదే విధంగా పిల్లలకి చాకో ఫ్లాక్ సీడ్ బార్ అని ఉంది. సో అంటే మనకి అవిసి గింజలు, ఎండు ద్రాక్ష, అలాగే ఇవన్నీ కూడా ఆల్మండ్స్, సోయాబీన్, ఈ కాంబినేషన్ అన్నమాట. సో చక్కగా పిల్లలకి హెల్దీ ఫుడ్ అన్నమాట. బయట అవుట్ సైడ్ ఫుడ్ కానీ హెల్దీ ఫుడ్, లైక్ ప్రోటీన్ స్నాక్స్ బార్ ఉన్నాయి. సో పిల్లలకి ప్రోటీన్ సంబంధించినటువంటి స్ట్రెంథనింగ్ ఈ ప్రోడక్ట్, ఈ యొక్క చాక్లెట్ ద్వారా తీసుకోవచ్చు. ఎనర్జీ బారు, ఇట్లా 3 types ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. అలాగే పిల్లలకి ప్రోటీన్ పౌడర్ ఉంది. సో డిహెచ్ ఉంటుంది, డొకోసెక్సోనిక్ యాసిడ్, బ్రెయిన్ డెవలప్మెంట్ కి, ఫిజికల్ గా, మెంటల్ గా, సో వాళ్ళు చక్కగా ఎదగడానికి, సో యాక్టివ్ గా ఉండటానికి, ఎనర్జిటిక్ గా ఉండడానికి, హై ఇమ్యూనిటీ పవర్ మెయింటైన్ చేసుకోవడానికి, వీటన్నిటికి కూడా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. పిల్లలు లైక్ చేసే విధంగా చాక్లెట్ వెనీలా ఫ్లేవర్ లో ఉంటున్నాయి సార్. వెరీ గుడ్ సార్. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఈ బూస్ట్లు, హార్లిక్స్ వీటిలో కూడా డిహెచ్ఏ అది అంటున్నారు, మీరు అన్నట్టు కరెక్ట్ గా అది కూడా ఉంది అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా మంచి ప్రొడక్ట్ అయి ఉంటుంది. ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడి తాగేలాగానే ఉంటుంది నా ఉద్దేశం సార్.
సరే, ఇంట్లో అందరికీ ఉపయోగపడేలాగా అన్న ఫుడ్ సప్లిమెంట్స్ అంటే హెల్త్ సప్లిమెంట్స్ గురించి ఎవరికి లైట్ గా ఒకసారి అవగాహన ఇవ్వండి సార్. సార్ డెఫినెట్ గా సార్, చాలా మంది ఇప్పుడు మన డైలీ నీడ్స్ అంటే మరి ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. చాలా కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్రీఫ్ గా డిస్కస్ చేసుకున్నాం. అదే విధంగా మరి మనము డైలీ వాడుకోవాల్సినటువంటి హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అన్నమాట. అంటే మనకు కావాల్సినటువంటి విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మైక్రో న్యూట్రియంట్స్, వీటన్నిటిని కలిగేటువంటి ప్రొడక్ట్స్ స్పిరులీనా అని ఉంది సార్. సో స్పిరులీనా అనేది ఒక మనకి ఒక నీటి పాచిలో సో ఒక ప్రాకుడు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారన్నమాట. ఆల్గే అంటారు. సో నీలిపు రంగులో ఉంటుంది. సో తాబేలు 100 సంవత్సరాలు, 500 పైన జీవించడానికి కారణం ఏంటంటే వాటి ఆహారం అదే అనమాట. సో దాన్ని మనం డైరెక్ట్ గా తీసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని మంచి పద్ధతిలో పండించి ప్రాసెస్ చేసి చక్కగా ఒక పౌడర్ ని క్యాప్సూల్ ఫామ్ లాగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సో అది వాడుకోవడం ద్వారా హై మెయింటైన్ చేయొచ్చు, గుండెకి మంచిది, కంటికి మంచిది. సో అలాగే మనకి ప్రోటీన్స్ కూడా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. హై ప్రోటీన్ కలిగినటువంటి, బి కాంప్లెక్స్ కలిగినటువంటిది. సో ఇది మనకి మన బాడీని చక్కగా హెల్దీగా మెయింటైన్ చేయటంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలోవెరా ఉంది, వాళ్ళ గ్యాస్ ప్రాబ్లమ్స్ నవ్ డేస్ కామన్. సో దానికి బెస్ట్ సొల్యూషన్ కలప నుంచి తయారు చేసినటువంటిది. అదే విధంగా డైజెషన్ మెయింటైన్ చేయటంలో కానీ, స్కిన్ రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చక్కగా మెయింటైన్ చేసుకోవటంలో, అదేవిధంగా మనకి 20 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కూడా కలిగినటువంటిది ఆమ్లా, ఉసిరి. సో ఉసిరి విటమిన్ సి మనందరికీ తెలిసిందే. సో నోని బెస్ట్ ప్రొడక్ట్. మన బాడీని చక్కగా డిటాక్సిఫై చేసి బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేటువంటి ప్రొడక్ట్ అనమాట నోని. సో కొంత అలా విధంగా కొలెస్ట్రాల్ అని చెప్పి, ఫ్లాక్స్ ఆయిల్ అని, ఇట్లా మనకి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి సార్. సో ఇవి మనం ఖచ్చితంగా మనం బయట చూడండి, బి కాంప్లెక్స్ అని, బలానికి సిరప్ అని, టానిక్ అని, ఇవన్నీ వాడుతూ ఉంటాము. సో మరి వాటి ప్లేస్ లో కనుక ఇవి రీప్లేస్ చేసుకుంటే ఇది కూడా డైలీ నీడ్స్ లో మనం వాడే ప్రోడక్ట్. ఎందుకంటే మనం డైలీ హోమ్ హైజీనిక్ అంటే రెగ్యులర్ వాడే ప్రొడక్ట్స్ స్కిన్ హెయిరే కాకుండా మనకి ఆ ఒక వెహికల్ ముందుకు వెళ్ళాలంటే దానికి చక్కగా మెయింటైన్ చేసుకుంటూ నీట్ గా ఒక పెట్రోల్ అనేది ఉండాలి, అందులో ఇంధనం ఉండాలి. ఇంధనం ఉంటే వెహికల్ ముందుకు వెళ్తుంది, ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతాం. అదే విధంగా మన జీవిత కాలాన్ని మనం హెల్దీగా ప్రయాణం చేయాలి అంటే మరి ఇటువంటి సప్లిమెంట్ అనేది డైలీ 1 లేదా 2 మనం మస్ట్ అండ్ షుడ్ గా వాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కల్తీ ఎక్కువైపోయింది అవుట్ సైడ్. సో మనం ఆ కల్తీ వల్ల సో మన న్యాచురల్ గా తీసుకున్న ఫ్రూట్స్ కూడా అందులో కూడా కెమికల్ బేస్డ్ గా రావటం, దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎక్కువ కాలం అమ్మేవాళ్ళు ఇవన్నీ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల సో మనం తీసుకుంటున్నా సరే. సార్ పళ్ళకి ఇంజక్షన్లు కూడా చేసి మరి మీరు అన్నది నిజం సార్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ కెమికల్ బేస్డ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది ఆటోమేటిక్ గా పాడైపోతుంది, ఏజ్ తో సంబంధం లేకుండా. మరి వాటి నుంచి మనం తీసుకోవచ్చు, బట్ అవి మన చేతుల్లో లేవు కాబట్టి ఇది అయితే 100% కంపెనీ సర్టిఫికేట్ కలిగినటువంటిది అనమాట. ఆయుర్వేదిక్ ప్రాపర్టీ మెడిసిన్ ఇవన్నీ కూడా న్యాచురల్ సప్లిమెంట్స్ ఇవి సార్. ఓకే సార్. సార్ సమయాభావం వల్ల మేము ఇంకొన్ని ప్రశ్నలు మేము యాక్చువల్ గా అడగలేకపోతున్నాం, ఇంకొకటి 2 మాత్రం అడగదలుచుకున్నాను సార్. యాక్చువల్ గా సమాజం ఎక్కువగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే ఊబకాయం. ఈ ఊబకాయం కొందరిలో చూస్తూ ఉంటే వాళ్ళలో మేము కొంచెం లాభం ఎక్కదలుచుకున్నాము, మరి సన్నగా ఉంటున్నాము అంటున్నారు. ఈ వీటిలో మనం లైట్ త్రో చేయగలరా? ఎందుకంటే బయట చూస్తూ ఉంటే ప్రైసెస్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఊబకాయం నుంచి బయటకు వద్దామంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నెలకు 6,000, 8,000, 10,000 మధ్యతరగతి వాళ్ళం అంటూ చెప్తున్నారు. సార్ మనకి వి స్లిమ్ అనే కేటగిరీ నుంచి వెయిట్ లాస్ అవడానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో బిఫోర్ దట్ మనము డిటాక్స్ అండ్ రిజ్యూనేషన్ ప్రోడక్ట్ ఒకటన్నా చూస్ చేసుకుని వెయిట్ లాస్ అవడానికి అలాగే వెయిట్నెస్ థెరపీ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఫుడ్ ప్యాచెస్ అనేవి ఉన్నాయి. సో అవి కానీ, గ్యానోడర్మా కానీ, కరిక్యూమిన్ ప్లస్ కానీ, సో అలాగే ఆయుష్ అంతే టాక్స్ క్లీన్ కానీ, ఇటువంటి ప్రొడక్ట్స్ ఏదైనా ముందు స్టార్ట్ చేస్తే మన బాడీలో ఉన్న టాక్సిన్స్, విష పదార్థాలు, మల్లి పదార్థాలు అక్యుములేట్ అయిపోయి ఉన్న కెమికల్స్ కానీ, కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడిని ఇవన్నీ కూడా క్లీన్ చేసే ప్రక్రియ చేయాలి ఫస్ట్. సో అందులో ప్రొడక్ట్ తీసుకుని వాడిన తర్వాత దాంతో పాటుగా మనము వి స్లిమ్ కేటగిరీలో వి స్లిమ్ క్యాప్సూల్స్ ఉన్నాయి. సో అంటే వెయిట్ లాస్ అవటం కోసం వేస్ట్ వాటర్ ని బయటికి పంపించేస్తుంది, ఆకలి నియంత్రిస్తుంది. తద్వారా మనకి మరి ఆకలి నియంత్రించినప్పుడు మన నీరసం లేకుండా ఉండటం కోసం లోపల ఏదైతే డిపాజిట్ ఫ్యాట్ ని చక్కగా కరిగిస్తూ ఎనర్జీగా కన్వర్ట్ చేసే క్యాప్సూల్స్ ఉన్నాయి. అది బిఫోర్ ఫుడ్ అనేది మనం తీసుకోవచ్చు క్యాప్సూల్ ని.
సో తర్వాత వేస్లిమ్ టీ ఉంది, మన టీ కాఫీ ఏదో తాగే బదులు సో మనము ఈ టీ తాగడం వల్ల అదే కంబోజే కాంబినేషన్ అన్నమాట అది. సో మనకి అది కూడా ఆకలి నియంత్రిస్తుంది, వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా వేస్లిమ్ షేక్, పవర్ వెయిట్, ఒబీస్, ఊబకాయలు, మరి వీరందరూ కూడా మరి నైట్ టైం తీసుకున్న ఫుడ్, అది లేట్ నైట్ ఫుడ్, లేదా బిర్యానీస్ కావచ్చు, లేదంటే ఫ్రై ఐటమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ తీసుకుని మనం లేట్ గా తిని లేట్ గా పడుకోవటం వల్ల సో మన ఫ్యాట్ అనేది పెరిగిపోతూ వస్తుంది. మరి దాన్ని ఓవర్కమ్ చేయడానికి సో ఎర్లీగా 7 PM కే మన వీస్లిమ్ షేక్ తీసుకుంటే మ్యాంగో ఫ్లేవర్ లో ఉంటుంది, వెనీలా ఫ్లేవర్ లో ఉంటుంది. దాంట్లో మనకు ప్రోటీన్స్ లభ్యత ఉంది. సో 22 ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ లభ్యత ఉంది. సో 4 grams ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ కలిగినటువంటి షేక్ ఉంది. మరి మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వారికి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ ఉంది. సో ఈ విధంగా మనకు ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ వెయిట్ లాస్ అవటానికి అయితే మనకి చాలా మంది మరి గెయిన్ అవటానికి ఏంటి అంటే వారు కొంచెం అంటే మజిల్ మాస్ డెవలప్ అవడానికి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే దానికి ప్రోటీన్ పౌడర్ ఉంది. సో ప్రోటీన్ పౌడర్ ని తీసుకోవచ్చు. అలాగే ఆ ఇందాక డిస్కస్ చేస్తున్న స్పిరులినా క్యాప్సూల్ ను కూడా మనం తీసుకోవచ్చు. సో దాని స్పిరులినా క్యాప్సూల్ మనము ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే చక్కగా మనకి చక్కగా హెల్దీగా గెయిన్ అవడానికి బిఫోర్ ఏమో మనకు నూనె తీసుకోవాలి, ఆఫ్టర్ వచ్చి స్పిరులినా తీసుకోవాలి. చక్కగా అబ్జర్వ్ చేసుకుని మన 80 మాస్ డెవలప్మెంట్, మజిల్ మాస్ డెవలప్ అవడానికి హెల్ప్ అవుతుంది. లీన్ మాస్ నుంచి మనం చక్కగా హెల్దీగా డెవలప్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రోటీన్ పౌడర్ కూడా హై ప్రోటీన్ కలిగినటువంటిది అనమాట. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ లో అలాగే సిక్ అయిన పీపుల్, హెల్దీగా ఉన్న పీపుల్ ప్రతి ఒక్కరు కూడా వాడుకోదగ్గ ప్రోడక్ట్. సో ఇటువంటి ప్రొడక్ట్స్ మనం కలిగి ఉన్నాం సార్. నిజమే సార్. వాళ్ళ 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 పరిస్థితులను బట్టి కొన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది అనేసి అనిపిస్తుంది మేము ఆడుకోబట్టి. ఇంతకుముందు యాక్చువల్ గా ఒక మాట అనున్నారు సార్, మీరు లేట్ గా నిద్రపోవడం, లేట్ గా పడుకోవడం, లేట్ గా లేవడం. ఇది యాక్చువల్ గా చాలా మంది అడుగుతున్న ఇంకొక ప్రశ్న మా శ్రోతల్లో అడుగుతున్నది ఏంటంటే నిద్రలేమి అన్నది ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని అనేసి. ఎస్ సార్. నా అవకాశం ఉందా సార్ మన దాంట్లో? మన దగ్గర దానికి కూడా ఒక ప్రొడక్ట్ ఉంది, మెలోటనిన్ ఓరల్ స్ప్రే అనేది ఉంది. సో అది మనం నాలుగు కింద కబ్లింగ్ స్ప్రే లాగా చక్కగా మనము నాలుగు కింద పడుకోవడానికి అరగంట ముందు లేదా గంట ముందు మనం స్ప్రే చేసుకుని ఒక్కసారి స్ప్రే చేసి 1 నిమిషం గ్యాప్ తో మళ్ళీ 2-3 సార్లు అలా స్ప్రే చేసుకోవటం ద్వారా మనం ఒక ½ అవర్ 1 అవర్ లోపు హ్యాపీగా న్యాచురల్ గా మనం ఎలా అయితే పడుకుంటామో అలసిపోయినప్పుడు చక్కగా అలా చక్కగా రిలాక్సేషన్ పడుకుంటాము. ఫ్రెష్ మార్నింగ్ ఉంటుంది, మనకి హ్యాబిట్ ఫార్మేషన్ ఉండదు. అంటే అది వాడితేనే నిద్ర పడుతుంది అనేటువంటి ఫీలింగ్ ఏ మాత్రం డెవలప్ అవ్వదు. సో అలా మనం బయట డాక్టర్స్ ఇచ్చేటువంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అవి వాడటం వల్ల నిద్ర పడుతుంది, అవి వాడకపోతే మీకు నిద్ర పట్టదు. బట్ ఇక్కడ అలా కాదు, ఇది న్యాచురల్ గా ఉంటుంది. దీనికి ఒకవేళ ఈ ప్రొడక్ట్ అవైలబిలిటీ లేకపోతే ఆల్టర్నేషన్ గా దీనికి నూనె క్యాప్సూల్ కూడా వాడుకోవచ్చు. మెయిన్ గా అయితే మెలోటిన్ ఓరల్ స్ప్రే అనేది ఉపయోగపడుతుంది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఓకే సార్, నిజంగా అన్ని ప్రోడక్ట్ కేటగిరీలనే మాక్సిమం కవర్ చేసుకుంటూ వచ్చారు. నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఉదయం లేవగానే నుంచి మొదలుపెట్టి రాత్రి నిద్రపోయేంత వరకు నిద్ర పట్టడం కోసం కూడా అన్ని ప్రొడక్ట్లనే మీరు నాకు తెలిసి టచ్ చేస్తారు సార్. మీకు ఒక విధంగా ధన్యవాదాలు తెలపడానికి ఎంతకైనా అవకాశం లేదు, సరే అని చేస్తూ. అయితే ఇంకొకటి మాత్రం నాకు ఉండిపోయింది సార్, గురించి తెలుసుకోవాల్సింది, మా శ్రోతలకు అందజేస్తుంది. ఇందాక మీరు ఆయిల్ గురించి అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనకి సిఎన్సి ఆఫర్ అన్న మాట అన్నారు మీరు. సిఎన్సి ఆఫర్ అంటే ఏమిటి, అసలు ఎవరెవరు దానికి అర్హులు, ఎవరు తీసుకోవచ్చు, అది కొంత అవగాహన ఇవ్వండి సార్ మా శ్రోతల కోసం. సార్ తప్పనిసరిగా సార్. సో సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అండి. దాని షార్ట్ ఫామ్ లో సిఎన్సి అని చెప్పి పిలవటం జరుగుతుంది. సో మనకి ప్రొడక్ట్ 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. తర్వాత 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఎవ్రీ మంత్ కూడా 18th వరకు, 2nd నుంచి 18th వరకు 10% డిస్కౌంట్ లో మనం తీసుకోవచ్చు. అంటే ఫ్రీ ప్రోడక్ట్ ఆఫర్ కింద మనం యూటిలైజ్ చేసుకోవచ్చు దాన్ని. అదే విధంగా ఎవరైతే మరి ఇవాళ కొనుగోలు చేస్తూ ఉంటారో వారి బడ్జెట్ లో అది 2000 కావచ్చు, 3000 కావచ్చు, లేదా 4000 కావచ్చు, 5000 కావచ్చు. సో వారు కొనుగోలు చేస్తూ ఉండేటప్పుడు ఎవ్రీ 4 months కి కంటిన్యూగా కొంటూ ఉంటుంటే 5th month షాపింగ్ ఫ్రీ ఇస్తారు. అది ఎలా ఇస్తారంటే మొదటి నెల మొదటి బిల్లు 2000 లేదా 3000 ఆ పైన ఎంతైనా మొదటి బిల్లు కింద తీసుకోవచ్చు. సో దాని మొదటి కన్సిస్టెన్సీగా
దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక సెకండ్ మంత్ నుంచి కూడా మనము ఎవ్రీ మంత్ 2వ తారీఖు అనగా రేపటి నుంచి అలాగే 14th వరకు కూడా డేట్ 14th వరకు కూడా చేసేదానికి కన్సిస్టెన్సీగా భావించడం అనేది జరుగుతుంది. సో అందులో మీరు 100 PV అంటే పాయింట్స్ అన్నమాట, 60 PV అనేది ఉంటుంది. 2 రకాలుగా మన ఆప్షన్స్ ఉన్నాయి. సో 2 ఆప్షన్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఏ ఆప్షన్ యూటిలైజ్ చేసుకున్నా మీరు తీసుకునే ప్రోడక్ట్స్ 100% మీ చాయిస్ ప్రకారం తీసుకుంటారు. ఫ్రీ ప్రోడక్ట్ ఆఫర్ కూడా ఉన్నటువంటి ఆప్షన్స్ బట్టి మీకు నచ్చిన ప్రోడక్ట్ ని ఎంచుకుంటారు. సో అది 14th. అదే విధంగా ఇంకా అడ్వాంటేజ్ ఏమంటే దీన్ని మీరు 3-4 బిల్స్ గా అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరికి వారు ఫస్ట్ ఒకే బిల్ గా చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే రెండోసారి మూడోసారి షాపింగ్ చేసే టైం ఉండదు, మనం మిస్ అవుతా ఉంటాం. కాబట్టి సింగిల్ బిల్ గా చేస్తారు. ఒక కొత్త వారి కోసం, సౌలభ్యం కోసం కొంచెం దీన్ని అలవాటు చేసుకోవడం కోసం 2-3 బిల్స్ గా కూడా దీన్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు 14th లోపున. సో ఆ విధంగా కంప్లీట్ చేసుకోవడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ 3,600 అనుకోండి యావరేజ్ బడ్జెట్ నవేడేస్ నలుగురు ఫ్యామిలీకి. ఎంఆర్పి కొనుగోలు అయితే మనం 3,000 రూపాయలు పే చేస్తాం, అంటే 20% డిస్కౌంట్ అంటే 600 రూపాయలు మనీ సేవ్ అవుతుంది. తర్వాత ఆ 3,000 కొనుగోలు మీద మనం కొనుగోలు చేసే దాని మీద 10% అంటే 300 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. దాని మీద క్యాష్ బ్యాక్ ఆఫర్, పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు, దాని కింద 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము 4 నెలలకే 4 × 3,000 12,000 కొనుగోలు చేస్తాము. సో అలా 12,000 కొనుగోలు చేస్తే మరి 4×6 24 అంటే 20% డిస్కౌంట్ చొప్పున 2,400 రూపాయలు డిస్కౌంట్ అవుతుంది 4 నెలల మీద. 4 నెలల మీద 10% ఫ్రీ ప్రోడక్ట్ నెలకి 300 తీసుకున్నట్లయితే 3,000 కొనుగోలుకి 1,200 అవుతుంది. సో 150 రూపీస్ మినిమం తీసుకున్నా సరే 600 రూపాయలు 4 నెలలకు వస్తుంది. ఇవన్నీ కనుక కలగలుపుకుంటే 4 నెలల మీద మనకి 2,008 మనకి మొత్తం కూడా 12,000 రూపాయల కొనుగోలుకి 7,000 రూపాయలు లాభం ఉంటుంది. సో దాన్ని మనం చూసుకుంటే పర్సంటేజ్ లో 12,000 కొనుగోలుకి 7,000 లాభం అంటే మనకి 58% లాభం అనేది మనకి అకౌంట్ కి యాడ్ అవుతుంది. 58%. ఇప్పుడు చెప్పండి మరి ఒక ప్రొడక్ట్ 100 రూపీస్ ఉండి యాక్చువల్ గా 120 రూపీస్ డిస్కౌంట్ ఆఫర్ లో మనకు వస్తూ అడిషనల్ గా 60% మన బెనిఫిట్ పొందుతున్నామంటే ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఆఫ్ యూసేజ్ ఎంత పడినట్టు 50%. అందులో మనకు వచ్చే ప్రైస్ ఏదైతే ఉందో డిపి ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ 50 రూపీస్ దానికన్నా బిలో పడుతుంది, 40 రూపీస్ లైక్ అలా పడుతుంది. మరి ఇటువంటి షాపింగ్ సిస్టమ్ అనేది బయట ఎక్కడా లేదు. అట్ ది సేమ్ టైం డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కూడా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ యొక్క ఆఫర్ ద్వారా చాలా మంది బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు. సో టీమ్ వర్క్ డెవలప్ చేసుకుంటున్నారు. సో బెస్ట్ అన్నమాట ఇది. మనము ఈ బిజినెస్ లో ప్రొడక్ట్ బెనిఫిట్స్ కాదు, బిజినెస్ డెవలప్ చేయడానికి సిఎన్సి ఆఫర్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. 100 PV సిఎన్సి, 60 PV సిఎన్సి. అదేవిధంగా పర్ ఐడికి పర్ మంత్ మనం 4 సిఎన్సీల వరకు కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 4 సిఎన్సీలు చేసుకోవచ్చు. అంటే ఎలాగ సార్, అంటే 400 PV గానీ 460గా గానీ పెట్టుకోవచ్చు అంటారా? ఎస్ సార్ 400 PV గానీ 60 PV గానీ చేసుకోవచ్చు. సో మనము 100 PV చేసుకున్నప్పుడు 4 నెలలు కంప్లీట్ అవ్వగానే 2,515 రూపాయల ప్రోడక్ట్ మనం ఫ్రీగా వస్తాయి. అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంఆర్పిలో 2,800 ఉంటుంది. సో 2,500 ప్రొడక్ట్ కూడా మనకి కావాల్సినవి, మనకి నచ్చినవి మనం చూస్ చేసుకోవచ్చు. అదే విధంగా 60 PV చేసే వాళ్ళకి 1,200 రూపాయల ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. సో 1,500 మనకి ఎంఆర్పి ఉండటం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ మరి అక్కడ చాయిస్ ఉండదు, 2 కిట్లు ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఆ 2 కిట్లో మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. అంతకుముందు అయితే ఆ ఆప్షన్ లేదు. సో రీసెంట్ గా డెవలప్మెంట్ ఏంటంటే మనకి నచ్చిన కిట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లాగూ మనం ఈ యొక్క 60 PV 100 PVని కూడా చాలా న్యాచురల్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రొడక్ట్స్ నుంచి న్యాచురల్ గా 100 PV ఎవరి హోమ్ లోను ప్రతి ఇంట్లోనూ అయిపోతుంది. కానీ మనం దాన్ని కొంత 60 PV మనం వాడుకున్నప్పటికీ కూడా 60% మనం వాడుకున్నప్పుడు 40% షేర్ చేయటం ద్వారా, సో మన ఫ్రెండ్స్ కి, మన రిలేటివ్స్ కి, మన నైబర్స్ కి షేర్ చేయటం ద్వారా మనము ఇంకో 40 PV కంప్లీట్ చేసుకుని చక్కగా 100 PV అనేది చేయవచ్చు. సో మినిమం గా 60 PV అయితే ఎవరైనా చేయొచ్చు సార్. 60 PV అయితే
ఎవరైనా ఈ ఆప్షన్ చేయొచ్చు. బాగుంది సార్. 100 PV పెట్టుకుని మనం ఇంట్లోకి ఒక 60 PV వాడుకున్నా 40 PV పెట్టుకోవడం ద్వారా అంటే 60కి డబుల్ 120 కదా, అలాంటిది 100కే మనకి డబుల్ బెనిఫిట్ అంటే 1250 నుంచి 2500 వచ్చేది వస్తుంది మనకి. సూపర్ సార్, మంచి పాయింట్ సార్ ఇది. ఎగ్జాక్ట్లీ రైట్ సార్, మీరు ఆహా. చెప్పింది 100%. అదే మనకి ఎక్కువ. అది ఇంకొకటి కూడా సార్, చాయిస్ ఉంటుంది సార్ ఎస్ సార్. ఇంకొకటి సార్, యాక్చువల్ గా 4 కన్సిస్టెన్సీలు పెట్టుకోవచ్చు ఒక ఐడియా మీద అన్నారు. యాక్చువల్ గా అంటే 4 నెలలు పోయాక 4 ఇంటూ 2500 అంటే 10,060 రూపాయల బెనిఫిట్ డిపిలో వస్తుందండి. ఇది ఎంఆర్పీఎస్ అనేది డిపిలో డిపి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో అంటే ఎంఆర్పీలో ఇంకొంత బెనిఫిట్ ఒక కస్టమర్ గా ఆలోచిస్తే అద్భుతం సార్. మనం సేల్ చేసుకుంటే ఇంకో 20% బెనిఫిట్ మనకి కూడా యాడ్ అవుతుంది. 10 to 20% బెనిఫిట్ అనేది మనకి యాడ్ అవుతుంది. వెరీ గుడ్ సార్. అంటే వెస్టేజ్ అన్నదే ఒక వ్యాపారవేత్తగా మారడం ఖచ్చితంగా సేల్ ద్వారా కూడా ఆ బెనిఫిట్ ను పొందాలి. మీరు అన్నది 100% రైట్ సార్. ఓకే, యాక్చువల్ గా సిఎన్సి ఆఫర్ నిజంగా అద్భుతం సార్. ఇదేదో ప్రపంచపు ఏదో 7 వింతలు అంటూ ఉంటారు, అలా అనిపిస్తుంది ఇది నాకు. ఎందుకంటే మన ఇన్నాళ్ళు వస్తువులు కొనుక్కోవడమే తప్ప, వస్తువులకి డబ్బులు ఇచ్చి వస్తువులు కొనుక్కోవడమే తప్ప మనం ఎప్పుడు వెనక్కి తీసుకున్నది లేదు. అలాంటిది 4 నెలల పర్చేస్ చేస్తే మనకి ఈ బెనిఫిట్ ఇస్తారు అంటే అద్భుతమైనది. ఎస్ సార్. అదే విధంగా మనం మినిమం ఇవాళ చాలా మంది V20 ఆఫర్ లో ఉన్నారు సార్. 3000 PV చేస్తే 6 నెలల్లో వాళ్ళకి 20,000 రూపాయలు అష్యూర్డ్ గిఫ్ట్స్ ఉన్నాయి. బెస్ట్ ఎంకరేజ్మెంట్స్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అలా చేసే వాళ్ళు ఇవాళ 100 నుంచి 60 నుంచి 100, 200, 300, 400 మోర్ దాన్ కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మన పరిధిలో చాలా మంది ఉన్నారు. సో అందులో నేను కూడా ఒకడిని. V20 ఆఫర్ ఒకటే నేను ప్రమోట్ చేసుకుంటున్నాను, చక్కగా చేస్తున్నాను. ఇప్పటికి 1650 PV ప్లస్ లోకి వెళ్ళిపోయింది. సో 4 కన్సిస్టెన్సీలు అనేది అవుతూ ఉన్నాయి నాకు ఎవ్రీ మంత్ కూడాను. చక్కగా హెల్దీగా అది కూడా నేను షేర్ చేయడం ద్వారా హెల్దీగా ఫస్ట్ నేను ఎలా చేస్తున్నానంటే మొదటి బిల్లు 2వ తారీఖు పెడతాను సార్ 100 PV అనేది. సో 2వ తారీఖు నేను పెట్టినప్పుడు 100 PV అనేది, సో దాన్ని మన ఇంట్లోకి మాక్సిమం సరిపోతుంది. సెల్ఫ్ యూజ్, కొద్దిగా షేరింగ్. మళ్ళీ 2+3 ఒక 3 days గ్యాప్ లో 5th డే అంటే 5th డేటున మళ్ళీ సెకండ్ సిఎన్సి 100 PV అనేది బిల్ చేయడం జరుగుతుంది. అలా ఒక ప్లానెడ్ గా. సో 5th తర్వాత మళ్ళీ 3 days గ్యాప్ వేసుకుని 5+3 8. సో 3rd సిఎన్సి 8+3 11. అది మనం 4th సిఎన్సి గా అట్లా మనం చేసుకోవచ్చు. ఇంకేదన్నా మనకి బ్యాలెన్స్ ఉంటే 14th వరకు మనకు ఛాన్స్ ఉంది. మనం అంటే ఫస్ట్ వీక్ లోనే మనం ఫస్ట్ లోనే 1, 2, 3 తారీఖుల్లో మాక్సిమం 2వ తారీఖు మనం 200 PV కనుక చేయగలిగితే 200 PV చేయగలిగితే ఆటోమేటిక్ గా 100 PV సెల్ఫ్ యూజ్ 100 PV షేరింగ్ తీసుకున్నా సరే మళ్ళీ 2 weeks కంప్లీట్ అయ్యేసరికి ఆ ప్రొడక్ట్ రొటేషన్ లో భాగంగా మళ్ళీ 200 PV రిక్వైర్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది నేను ప్రాక్టికల్ గా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నది మీకు నేను షేర్ చేస్తున్నాను. అదే విధంగా మినిమం 60 PV చేసే వాళ్ళు కూడా అద్భుతమైన ఒక కెరీర్ ప్లాన్ ఉంది. 100 PV చేయగలిగితే ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే 60 PV మినిమం తీసుకుంటే ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది ప్రకాష్ గారు. కనిపిస్తుంది సార్. చూడండి, ఒక స్ట్రక్చర్ ఉంది. మనం 6x6 స్ట్రక్చర్ అన్నమాట. సో అంటే మనము ఒక కస్టమర్ గా ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ మనం 6గురిని మన కస్టమర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ ని యాడ్ చేసుకున్నప్పుడు ఎవరికి వారి ఇంటిలోకి వారు వాడుకోవటం ద్వారా ఇక్కడ అసలు షేర్ చేసే అవకాశం లేదు 60 PV అంటే. ఎందుకంటే 2,000 రూపాయలు 2,200 ప్రోడక్ట్ అంటే న్యాచురల్ గా ఇంట్లోకి అయిపోతుంటాయి. సో రైస్ బ్రానర్ లాంటివి 2 వాడతాము. సో హోమ్ కేర్ ఉన్నాయి, డైలీ కన్స్యూమింగ్ ప్రొడక్ట్స్ అని టీ పొడి ఉంది, పేస్ట్ ఉన్నాయి, సోప్ ఉన్నాయి, సో చాలా ఉన్నాయి. సో 60 PV అనేది మినిమం గా మన ఇంట్లోకి అవుతుంది. సో షేర్ చేసే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఇందులో. సో మనం మినిమం ఇది తీసుకున్న సరే మిడిల్ క్లాస్ అండ్ బిలో ఎవరైనా సరే, సో యావరేజ్ గా 20 days తీసుకున్నా సరే మనం ఫస్ట్ స్టెప్ లో మనం 7గురు అవుతాము. సో 7గురము 60 PV చేయటం ద్వారా మనము 420 PV అవుతుంది. తద్వారా మనకి ఫస్ట్ స్టెప్ కి 8% అనేది బెనిఫిట్ పొందుతాం. ఫాస్ట్ 8% బెనిఫిట్ పొంది, సో మరి ఫాస్ట్ 8% గా 700 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ వచ్చి తీసుకుంటాం కంపెనీ ద్వారా. 280 రూపాయలు ప్రోడక్ట్ వస్తుంది. మొత్తం కలిపి ఒక
1200 నుంచి 1300 బెనిఫిట్ అనేది మొదటి నెల కింద వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనకి సెకండ్ మంత్ వచ్చేసరికి ఎవరికి వాళ్ళు 6 ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇద్దరు రిలేటివ్స్ ఉండొచ్చు, మన నైబర్స్ ఉండొచ్చు, లేదా మన కొలీగ్స్ ఉండొచ్చు. ఇది న్యాచురల్ గా ప్రమోట్ చేసే బిజినెస్ ప్లాన్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనము న్యాచురల్ గా మనం ఏదైతే వాడుతున్నామో సెల్ఫీస్ చేయటం, తన యొక్క ఫీలింగ్స్ ని షేర్ చేయటం ద్వారా వారిని స్పాన్సర్ చేయటం. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో న్యాచురల్ గా మనం ఏదైనా బాగుంది అంటే ఖచ్చితంగా మన నలుగురు చెప్తాము. సో మరి చెప్పినప్పుడు వారు కూడా ఈ షాపింగ్ బెనిఫిట్స్ నచ్చినప్పుడు డెఫినెట్ గా వారు కూడా ఎన్రోల్ అవుతారు డిస్ట్రిబ్యూటర్ గా. సో వారి బిజినెస్ ప్లాన్ మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వారికి మనం మొట్టమొదటి చెప్పవలసింది ఏంటంటే, వారి ఇన్కమ్ అచీవ్ అవ్వాలన్నా, లెవెల్స్ రీచ్ అవ్వాలన్నా, ఇందులో ప్రమోషన్స్ అచీవ్ అవ్వాలన్నా 6/6 ఇంటూ 60 PV ప్లాన్ అనేది మనం ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఈ ప్లాన్ ని మనం ప్రమోట్ చేస్తాం. అందులో భాగంగా సెకండ్ స్టెప్ వచ్చేసరికి 36 మంది ప్లస్ 6 42, ఫస్ట్ స్టెప్ లో 4 మనతో కలిపి 43 మంది. ఇలా సెకండ్ స్టెప్ వచ్చేసరికి మొత్తం దాని మీద వచ్చి కమిషన్ మనం యాజ్ ఎ 12% గా 2580 PVతో 1943 రూపాయల కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 1943 రూపాయలు మన మొత్తం బెనిఫిట్. సో మరి మన కింద ముగ్గురు ఫాస్ట్ స్టార్ట్ అయినప్పుడు 2000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వచ్చి వస్తుంది. లేదా మీరు అది కూడా మనకి బెనిఫిట్ ఉంది. సో తర్వాత థర్డ్ స్టెప్ చూసినట్లయితే ఇక్కడ 6/6 36 మంది థర్డ్ స్టెప్. ఇదిగోండి 6 ఇంటూ 6 36 మంది. సో 36 తర్వాత మనకి ఇక్కడ 43 ఆల్రెడీ ఉన్నారు కదా. సో ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటుంటే సో మొత్తం కూడా 36 ఇంటూ 6 216 మంది వస్తుంది. ప్లస్ ఆల్రెడీ ఉన్నటువంటి 43 మొత్తం కలిపి 259 టీమ్ అనేది అవుతుంది జరుగుతుంది. మరి తద్వారా మన 16% లోకి వెళ్తాము. పీవీ పరంగా చూసుకుంటే ఈచ్ వన్ మినిమం 60 పీవీనే తీసుకున్నాను. సో ఎందుకంటే మనం బిజినెస్ లో మొదటి నెల 60 పీవీ చేయొచ్చు, కానీ మన బిజినెస్ నెలలు గడుస్తున్న కొద్దిగా మన పీవీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన నంబర్ ఆఫ్ కస్టమర్స్ ని ప్రమోట్ చేస్తాం. బిజినెస్ పరంగా కూడా దీన్ని తీసుకున్నప్పుడు కెరీర్ పరంగా మనం ఎక్కువ మందికి అప్రోచ్ అవుతాం కాబట్టి డెఫినెట్ గా 60 పీవీ కూడా గ్రో అవుతుంది. కానీ మినిమం 60 పీవీ తీసుకున్న 15,540 పీవీ అనేది వస్తుంది. తద్వారా మనకి వచ్చే కమిషన్ యాజ్ ఎ బ్రాంజ్ అనే ఫస్ట్ ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వచ్చే కమిషన్ అన్ని బెనిఫిట్స్ కూడా కలుపుకొని బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ కానీ, అదే విధంగా టీమ్ బిల్డింగ్ బోనస్ కానీ, పర్ఫార్మెన్స్ బోనస్ కానీ ఇవన్నీ కలగలుపుకుని వారికి థర్డ్ స్టెప్ లో వచ్చేసరికి 39,847 రూపాయలు. సో రౌండ్ టు 40,000 రూపీస్ అనమాట. అంటే 40,000 రూపాయల కమిషన్ అనేది మనం తీసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి, వాడుకుంటున్నాము, వాడింపు చేస్తున్నాము. ఇక్కడ మనం పొందే బెనిఫిట్స్ అంతా 60% బెనిఫిట్ పొందుతూ మళ్ళీ 60 పీవీ చేస్తూ మినిమం అనమాట 60 పీవీ చేస్తూ 40,000 రూపాయలు కమిషన్. మరి ఇది 100 పీవీ చేస్తే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? దీన్ని డబుల్ చేసుకోవచ్చు కనీసం. సో అంటే మనకి 1,00,000 రూపాయలు అనేది మనం బెనిఫిట్ పొందొచ్చు రమారమి. సో అదే విధంగా ఫోర్త్ స్టెప్ తీసుకున్నట్లయితే మరి ఆ 216 మంది వచ్చారు కదా. సో ఎవరికి వాళ్ళు ఇదిగోండి ఇక్కడ చూపించినట్లుగా 6 యాడ్ చేసుకోవడం ద్వారా సో మనకు వచ్చేసరికి మొత్తం కూడా 216 ఇంటూ 6 సో 1,296 మంది ప్లస్ ఆల్రెడీ 259 మంది థర్డ్ స్టెప్ కలిగి ఉన్నాము మనము. మొత్తం కూడా మనం టోటల్ చేస్తే 1,555 మంది. సో 1,555 మంది 60 పీవీ చొప్పున చేస్తే కాదు 100% చేసేది ఇది న్యాచురల్ గా. సో ఎక్కడ ఆగేది కాదు ఇది. సో న్యాచురల్ గా చేయటం ద్వారా 93,300 పీవీ. వావ్! సో ఎంత పీవీ అంటే ఒక పీవీ 33 రూపాయలు చొప్పున మల్టిప్లై చేసి చూసుకొని మీ క్యాలిక్యులేటర్ లో ఎంత అవుతుందో చూడండి. అంత టర్న్ ఓవర్ చేస్తున్నాం. సో అందులో మనం చేసేది 60 పీవీ అంటే 2,000 రూపాయలు మాత్రమే మనం చేసేది. సో అంటే ఇక్కడ మనము 6 మన కింద బ్రాంజ్ రేటర్లు అంటే 16% లోకి రావటం, అలాగే వారు కూడా మనలాగా బ్రాంజ్ రేట్ రావటం ద్వారా థర్డ్ స్టెప్ వాళ్ళు అవటం ద్వారా మన ఫోర్త్ స్టెప్ గా క్రౌన్ డైరెక్టర్ అనే ప్రమోషన్ తీసుకోవడం జరుగుతుంది. అదే క్రౌన్ డైరెక్టర్ గా మనకి హౌస్ ఫండ్ ఎలిజిబిలిటీ వస్తాము. బిఫోర్ దట్ మనము మరి స్టార్ డైరెక్టర్ అనే క్యాటర్ కార్ ఫండ్ వస్తుంది, సెవెన్ డైరెక్టర్ క్యాటర్ లో ట్రావెల్ ఫండ్ వస్తుంది, మరి ఎల్ఓబి అని చెప్పి లీడర్షిప్ ఫార్వర్డింగ్ బోనస్ వస్తుంది, ఈ మరి డైరెక్టర్ బోనస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా కలగలుపుకొని రమారమి
మనం 60 చేస్తే మనకు వచ్చే కమిషన్ ఎంత ఉండొచ్చు ప్రకాష్ గారు? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? దాదాపు ఏమన్నా ఒక 70,000 80,000 అలా ఉంటుంది అనుకుంటున్నాను సార్ అమౌంట్ కాదా ఇన్కమ్. సార్ సో అదే అసలు మనం ఇది ఊహించని బిజినెస్ అన్నమాట. అంటే మనము తానోటి తెలిస్తే దేవుడు తెలిసినట్లుగా సో మనము ఎక్స్పెక్ట్ చేసేది మన ఊరికి అందదు. అది ₹1,00,000 కాదు, 80,000 కాదు, 70,000 కాదు, అక్షరాల ₹3,10,659. ఎందుకంటే మన టీం పెరిగింది, టర్న్ ఓవర్ పెరిగింది, షేర్ పెరిగింది. వెరీ సింపుల్. స్టెప్ 1 లో ఎందుకు ₹1,000 బెనిఫిట్, ₹250 కమిషన్ వచ్చింది? టీమ్ సైజు, షేర్, టర్న్ ఓవర్. అవును సార్. సో సేమ్ ఇదే విధంగా దాన్ని చూస్తే నేను ఒక 80,000 వరకు ఉంటుందేమో అని అనుకున్నాను సార్. మీరు చెప్తుంది 3 లక్షల అంటే అసలు నమ్మలేనే, అసలు అద్భుతమైన విషయం అది నిజంగా మీరు అంటే. ఇప్పుడు మన పవర్ అకాడమీ అంటే మా పవర్ అకాడమీ ద్వారా మరి మా గ్రేట్ మంత్రి రాజేష్ గారు ఇచ్చిన ఈ ప్లాన్ ని ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్లాన్ ని ప్రమోట్ చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక కెరీర్ ని పొందుతున్నారు. సో అందులో భాగంగా మరి ఈ మంత్ లో చాలా మంది బ్రాంజ్ ఎడిటర్ అయ్యారు, సిల్వర్ ఎడిటర్ అయ్యారు. వినోద్ సార్, సో అలాగే వెంకట్ గారు, సో భాను మేడం, అలాగే మన రాజలక్ష్మి మేడం, సో అలాగే మన గోపీనాథ్ సార్, ఇట్లా మన టీమ్ లో ఉన్నవారు చాలా మంది ఈ ప్లాన్ ని చక్కగా ఫోకస్ చేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ అచీవ్ అవుతున్నారు. సో మరి ఈ ప్లాన్ ని టార్గెట్ గా చేసుకుని ఈ ఎండింగ్ నాటికి మన మా పవర్ అకాడమీ ఎస్ఎంఎస్ టీం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ అంటే ఇండిపెండెంట్ పవర్ లీడర్ 1 lakh ప్లస్ ఎర్నర్ గా మినిమం 1 lakh ప్లస్ ఎర్నర్ గా వారు అచీవ్ అవడానికి ఈ ప్లాన్ ని బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో 100 PV చేసే వాళ్ళు మోర్ ఉన్నారు, 200 PV చేసే వాళ్ళు ఉన్నారు. అదే విధంగా మరి V20 ఆఫర్ చేసే ఉన్నారు. మరి 60 PV చేస్తే ఇంత బెనిఫిట్ అంటే దాన్ని డబుల్ చేస్తే, త్రిబుల్ చేస్తే, 4 చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఊహించండి ఫ్రెండ్స్. సో ఇందులో మనకి సిఎన్సి ఆఫర్ నెలలో ఎప్పుడైనా తీసుకోవచ్చా? దాని గురించి కొంత నాకు సార్. మొదటి సిఎన్సి మాత్రం ఫస్ట్ టైం ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి మొదటి బిల్లులో మినిమం మనకి రిక్రూట్మెంట్ ఆఫర్ అనేది ఇస్తుంది సార్. ఆ రిక్రూట్మెంట్ ఆఫర్ 2,500 ప్లస్ 2,550 అలా ఉంటుంది. ఆఫర్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా మొదటి సిఎన్సి 60 PV అయితే ఎలిజిబుల్ అవుతారు. అదే విధంగా మనము 100 PV సిఎన్సి తీసుకోవాలనుకున్నట్లయితే 3,000 నుంచి 4,000 మధ్యలో మన ప్రోడక్ట్ చూస్ చేసుకున్నప్పుడు 100 PV అనేది వస్తుంది. అది నెలలో 2వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనం ఈ రోజు స్టార్ట్ చేస్తే అది మొదటి సిఎన్సికి ఒకే బిల్లులో చేసినప్పుడు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 60 PV ఆర్ 100 PV. సెకండ్ మంత్ నుంచి మాత్రం 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మాత్రమే సిఎన్సి బెనిఫిట్స్ పొందడానికి ఎలిజిబిలిటీ పీరియడ్ అన్నమాట. ఫస్ట్ 2 weeks ప్రతి నెల కూడా. ప్లస్ కస్టమర్ ఐడి వేరు, మళ్ళీ బిజినెస్ ఐడి వేరు, అలా ఏముండదు కదా సార్? ఐడి తీసుకోవడం సరిపోతుంది అంతే సార్. ఒకే ఐడి, యూనిక్ ఐడి అన్నమాట ఇది. సో మన ఇండియాలో చేసిన అదర్ కంట్రీస్ లో చేసినా సరే ఒక కస్టమర్ గా ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఉన్న సేమ్ ఐడి. చాలా మంది కస్టమర్ గా వచ్చి ఈ షాపింగ్ బెనిఫిట్స్ నచ్చి ప్రొడక్ట్ ఇవన్నీ విన్న తర్వాత కొంచెం ఇన్వాల్వ్ అవుతూ ఈ ప్లాన్ నచ్చి చాలా మంది ఇవాళ లక్షల్లో అరేంజ్ చేస్తున్నటువంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు. సో ఇది ఒక షాప్ మాత్రమే కాదు, ఒక షాపింగ్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, జస్ట్ మనకు కనిపించేది కస్టమర్ గా చూస్తూ అది కనబడుతుంది. మనం దాని వెనుకున్నటువంటి ఆపర్చునిటీ కెరీర్ ప్లాన్ కనుక ఈ 6x6 స్ట్రక్చర్, అలాగే ఇక్కడ ఉన్న ప్రమోషన్ ఇవన్నీ చూస్తే మనకి మనం చేస్తున్న రంగాన్ని మించినటువంటిది అద్భుతమైన కెరీర్ ఆపర్చునిటీ, 3 తరాలు తరగని సంపదనిచ్చే బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది. అంటే ఒకసారి మన ఐడి తీసుకున్నాక నామిని మిస్సెస్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ మన పిల్లలు ఉంటారు. అలా ఒక బిజినెస్ ఐడి మీద మనము 3 తరాల వరకు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. చూడండి, ఇవాళ ఒక షాపు మనం మెయింటైన్ చేస్తే నెక్స్ట్ మన బాబు మన పాప ఎవరో నా షాప్ తీసుకున్నప్పుడు అదే విధంగా మెయింటైన్ చేయొచ్చు, బిజినెస్ రన్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, గ్రో చేయొచ్చు, మేబీ లాస్ అవ్వచ్చు, చెప్పలేం. సో అదే విధంగా ఒక కలెక్టర్ ఉన్నప్పుడు మరి ఆయన అనుకోని స్థితిలో ఒకవేళ ఏమైనా ప్రమాదవశాత్తు చనిపోతే మరి వారి భార్యకు ఉద్యోగం ఇస్తారు, కానీ కలెక్టర్ ఉద్యోగం మాత్రం ఎవరు. సో ఆవిడకున్నటువంటి క్వాలిఫికేషన్, అర్హతను బట్టి తనకు తగినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది.
బట్ ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ బై మిస్టేక్ ఏదన్నా ప్రమాదశాత్తు జరిగినప్పుడు మరి అదే ప్రమోషన్ ని అదే ఇన్కమ్ ని కంపెనీ వారి నామినీకి ఇవ్వటం జరుగుతుంది. సో అటువంటి అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ మరి చాలా మంది ఇట్లా చేస్తున్న వాళ్ళు టీవీస్ 60 నుంచి 100 PV 200 PV అలాగే V20 లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మధ్యలోనే. మరి మీరు వారి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సార్ మంచి విజ్ఞానం ఇచ్చారు. అలాగే నాకు తెలిసి ఎలాబొరేటెడ్ గా మీరు ఇచ్చారు. అసలు సమయాభావం వల్ల ఎంతకన్నా మిమ్మల్ని అడగలేకపోతున్నాం. ఇంకొకటి మాత్రం అడుగుతున్నాను సార్, ఇది ఏంటి సార్, ఇది మొత్తం ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ధనవంతులు కాగలరు నుంచి చేస్తున్నారు. ఇంతకుముందు ప్లాన్ సిఎన్సీ కూడా దాని నుంచి ఇచ్చారు మీరు. అవును సార్, ఇంతకు ముందు ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేస్తున్నట్టుగా లీడర్షిప్ గా డెవలప్ అవడానికి, బిజినెస్ డెవలప్ చేయడానికి ఎలా ఉందో అదే విధంగా మనకి లాస్ట్ 2-3 పేజెస్ లో మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ని కూడా షేర్ చేయడం జరిగింది, మీరు ధనవంతులు కాగలరు అనే బుక్ లో. సో అందులో మనం ఇప్పుడు ఈ బుక్ ని కనుక పర్చేజ్ చేస్తే మీకు కంప్లీట్ గైడ్ మీ చేతిలో ఉన్నట్టే. ఇక్కడ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, దానికి బెనిఫిట్స్ ఉంది, దానికి ప్రైస్ ఉంది, ఆ ప్యాక్ ఉంది, మనకు వచ్చే ప్రైస్ ఎంఆర్పి ఉంది, డిస్ట్రిబ్యూట్ ప్రైస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటుగా మరి బిజినెస్ డెవలప్ చేసుకునే 60 PV ప్లాన్ ఉంది. అలాగే డైరెక్ట్ మార్కెటింగ్ వర్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్ డిఫరెన్స్ ప్లాన్ ఉంది. సో అదే విధంగా ఈ కంపెనీ వెస్టేజ్ ఘన చరిత్ర ఎలా స్టార్ట్ అయింది, ఎలా గ్రో అవుతుంది, సో అలాగే ఈ బిజినెస్ లో మనం చేయవలసిన పనులు, చేయకూడని పనులు, అదే విధంగా మరి లీడర్ గా మనము ఇక్కడ ఇన్స్పిరేషన్ పొంది వారిని ఇంకా మనం గ్రో అవడానికి సక్సెస్ఫుల్ లీడర్స్ యొక్క సక్సెస్ స్టోరీ, ఐపీఎల్స్, ఏగల్ ఐపీఎల్స్, కింగ్ ఐపీఎల్స్ అనే రాజేష్ గారు అవర్ గ్రేట్ మెంటర్, అలాగే నాగేందర్ సార్. సో కార్ ఇచ్చేవర్స్, ఫారెన్ ట్రిప్ ఇచ్చేవర్స్, ఒక్కటేమిటి అసలు ఈ బుక్ అనేది మన చేతిలో ఉంటే సమస్యము మన చేతిలో ఉన్నట్టే. ఇంకోటి వేస్టేజ్ పాంప్లెట్ కోసం వెతుకోవాల్సిన పని లేదు, లేదా బిజినెస్ ప్లాన్ కోసం వెతుకోవాల్సిన పని లేదు. ఇది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. ఇక్కడ రేడియో యాక్చువల్ గా రేడియో కాబట్టి వాళ్ళకి శ్రోతలకి కనబట్టలేదు, నేను చూస్తున్నాను ఇక్కడ మీ దగ్గర కూర్చొని. నైస్ ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే సమయభావం వల్ల ఇంకొంత ఇన్ఫర్మేషన్ మించి అందించుకున్నాం. మరి ఇంకొకసారి మీతో ఇలా కలిసి కూర్చుని జ్ఞానాన్ని పంచుకునే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను నేను. డెఫినెట్ గా సార్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రామ్స్, సిఎన్టీ, అలాగే ప్రోడక్ట్ ట్రైనింగ్స్ వీటిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తుంది. జస్ట్ మనం అసలు ఏంటి అనేది ఇవాళ బేసిక్స్ తెలుసుకున్నాం. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు చెప్పుకుంటూ